కొన్నాళ్ళకి ఏపీ రాజకీయాల్లో రాజకీయ రప్పరప్ప దాటి హీటెక్కుతోందని అందరికీ తెలిసిన విషయం. పోలీసులే కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఖద్దరు కక్షలకు కాకీలను బలి చేస్తున్నారా? మీ బట్టలు ఓడదీస్తాం, యూనిఫామ్ తీసి షర్టు లేకుండా నిలబెడతాం, సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టమంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీసులకు వ్యవస్థకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా. అధినాయకుడి నుంచి ఇన్స్పిరేషనో లేక పోలీసులంటే ఇరిటేషనో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తన మార్కు విమర్శలు చేశారు. నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ను పరామర్శించిన రోజా పనిలో పనిగా ప్రభుత్వం పైన పోలీసుల పైన తన మాటల ప్రతాపం చూపించేశారు. పోలీసులు ఏదైనా నీళ్లు లేని బావి చూసుకొని అందులో దూకి చావాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాదు వైసీపీ అధినేత జగన్కు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా మేము అధికారంలోకి వచ్చాక మీకు దెబ్బలు పడతాయంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కనిపించని నాలుగవ సింహం జూలు పట్టుకొని వైసీపీ తన రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తుందా? రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకే పోలీసులపై వైసీపీ పోరుబాట ప్రకటించిందా? ఇదే ఇవాళ డిబేట్. సో ఈ డిబేట్లో పాల్గొనడానికి వచ్చిన కోటిపల్లి అయ్యప్ప గారు, సుమన్ గారు, మోహన్ రెడ్డి గారు, కుసుముకుమారి గారికి వెల్కమ్ వన్స్ అగైన్. అయితే అయ్యప్ప గారు ఒకసారి చెప్పండి, మనం దాని మీదకి వెళ్ళే ముందర కొన్ని కామెంట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉన్నాయి కనుక కుట్రదారులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఒక వార్త తిరుమల పరకామణి కేసులో ఈరోజు ప్రస్తుతమైంది. దానికి సంబంధించి మీరేం చెప్తారు? యాజ్ అడ్వకేట్ కూడా మీరు, సో యాజ్ ఎ సీనియర్ అనలిస్ట్ కమ్ అడ్వకేట్గా ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వైకే ఛానల్ వారికి. ఈ ఏవిఎస్ఓ ఎవరైతే సతీష్ గారు ఆ రోజున నమోదు చేయవలసినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ 409 సెక్షన్ కింద కేసు నమోదు చేయకుండా 379, 381 అది కాంపౌండబుల్ సెక్షన్ కూడా కాదండి. ఆ సెక్షన్ కింద ఈ కల్తీ నెయ్యి, కల్తీ ఇవన్నీ వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే అప్పుడు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి చాలా మంది అధికారులు ఉన్నారు. ఆ రోజున చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మీద కూడా ఇంతవరకు కేసులు నమోదు చేయకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉందండి. ఇప్పుడు ఏమని చెప్తానంటే, ఈ పరకామణి కేసులో కీలకమైనటువంటి చిన్న చిన్న వాళ్ళని ఏదో సిఐల్ని ఎస్ఐల్ని చేస్తున్నారు, కానీ ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మీద ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకుంటలేదు? మరి ఆయన కొనసాగంలోనే కదా ఏబిఎస్ఓ గారు ఇచ్చినటువంటి కొన్ని వీడియోలు కూడా మాయం చేశారండి. ఆయన ప్రత్యక్షంగా ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో, తన సీనియర్ అధికారులు ఎవరెవరైతే తన మీద ఒత్తిడి చేశారో వారందరి పేర్లు కూడా తను చెప్పడం జరిగిందండి. ఆ లెటర్ మాయం చేసేశారు. ఆ రోజున ఆయన చనిపోయినప్పుడు ఆ లెటర్ మాయం చేయడం జరిగిందండి. ఆ రోజున పట్టు వస్త్రాలు మాయం గాని, కల్తీ నెయ్యి గాని, కల్తీ డబ్బాలు నెయ్యితోటి ఈ చేస్తున్న విషయం ఆ రోజు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కూడా తెలుసు. ఆయనకి 4 కోట్ల రూపాయలు ముట్టినాయి అని, ఆయన వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కూడా కొన్నారని చెప్పి అనేక ఆరోపణలు కూడా అతని మీద ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రోజున ఏవిఎస్ఓ ఈయన సతీష్ గారు చనిపోవడానికి కూడా కారణం కూడా ఆ వ్యక్తే అని చెప్పి బాహాటంగా కూడా అందరికీ తెలిసిన నగ్న సత్యం. కానీ ఇంతవరకు కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఆ రోజున మీకు గమనించినట్లయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి కనుక తప్పు చేస్తే అతని మీద 409 కింద తీసుకోవాల్సినటువంటి వైట్ కాలర్ నేరాలు అంటారు దాన్ని. వైట్ కాలర్ నేరాల కింద నమోదయ్యేటువంటి 409 కింద సెక్షన్ కింద కేసు నమోదు చేయవలసింది పోయి 379, 381 కింద నమోదు చేశారు. ఏదైనా ఒక కేసు లోకాయుక్తలో పెట్టినటువంటి వ్యక్తి, అది నిందితుడు గాని, అక్యూజ్డ్ గాని, అలాగే దాంట్లో ఉన్నటువంటి విట్నెస్ గాని, డిఫెక్ట్ కంప్లైంట్ గాని కేసు ఎత్తుకోవాలనుకుంటే పై అధికారుల అనుమతి తప్పనిసరిగా అవసరం. మరి ఆ పై అధికారి ఎవరండి? ఆ రోజున చీఫ్ ఈ సతీష్ గారికి ఉన్నటువంటి పైన అధికారి యొక్క అనుమతితోటే ఈ కేసు రద్దు అయిందండి. ఆ పై అధికారి పేరు ఎందుకు తెర మీదకు రావట్లేదు? పై అధికారి మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు? ఆ పై అధికారికి ముట్టినటువంటి ఏ స్థాయి అధికారి ఉండేటువంటి అవకాశం ఉంది అయ్యప్ప? సార్, ఏవిఎస్ఓ అంటే అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ అండి అతను. మరి దానిపైన ఉండే అతను ఎవరు? చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అండి. మరి అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు ఇప్పుడు దాకా? అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? నేను డైరెక్ట్ గానే అడుగుతున్నానండి. అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? అతనే ఈ పనికి కారణం అని చెప్పి అతను కూడా చెప్పడం జరిగింది. మరి అతని మీద ఎందుకు అంటే పైన ఉన్న అధికారుల మీద కాకుండా చిన్న చిన్న సిఐల మీద, ఎస్ఐల మీద తీసుకుంటారా? అంటే నిష్పక్షపాతంగా ఆ రోజు విజిలెన్స్ ఆఫీసర్లు వాళ్ళ పర్యవేక్షణలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నప్పుడు పట్టు వస్త్రాల మాయం కేసు గాని, లడ్డు కల్తీ విషయం గాని, ఇంకా అనేక పరకామణి
కేసులో ఉన్నటువంటి విషయాలు గాని, పరకామణి రాజీ విషయంలో గాని కీలక రోల్ పాత్ర పోషించినటువంటి ఆ వ్యక్తి మీద ఎందుకు ఇంతవరకు మన కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలేదు? ఓకే. ఎందుకు? ఆ వ్యక్తికి అగ్రతాంబూలం ఎందుకు ఇస్తున్నారు? ఓకే. అసలు డొంకలాగితే తేగ కదిలినట్టు అసలు మెయిన్ పర్సనే అతను కదా! అంటే పైనున్న అధికారులు ఆయన ఏం చెప్తున్నాడు? నా పై అధికారులు చెప్తేనే నేను చేశానన్నారు. అవును. ఆ అధికారిని కూడా అనేక సందర్భాల్లో కలిసారని చెప్పి వార్తలు కూడా కొన్ని మీడియా పత్రికలు చూసామండి. ఓకే. నేనేం చెప్తానంటే ఈ పరకామణి కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది కీలకంగా లేదండి. ఈ దర్యాప్తు సిట్ విచారణ చేయాలంటే పైనుంచి కింద వరకు కూడా అంటే కానిస్టేబుల్ స్థాయి నుంచి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరి మీద. ఓకే. ఎందుకు వాళ్ళని విచారించట్లేదు? ఆయనకు అనుసరణలు లేకుండా కింద అధికారి ఇప్పుడు ఎవరైనా ఒక ఎస్ఐ గనక లోక్ అదాలత్‌లో కేసు చేయాలనుకుంటే ఏ పెండింగ్ కేసులు ఎన్నున్నాయి, అవునండి. ఏమున్నాయని పూర్తి స్థాయిలో ఎస్పీ గారికి పెడతారండి లిస్టు. ఓకే. ఎస్పీ గారి యొక్క అనుమతితోటి మాత్రమే అక్కడ జరుగుతదండి. ఓకే. ఒక ఎస్పీ గారి అనుమతి లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినప్పటికి కూడా ఇంట్రాగేషన్ గాని, పెండింగ్ గాని అన్ని ఆయన అనుమతితోటి జరుగుతాయి. రైట్ సార్. అలాంటిది ఇప్పుడు ఒక హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలతో ఏమన్నా మార్పులొచ్చేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇది వాస్తవంగా జరిగిందండి. ఆ రోజు ఆయన ఆస్తులన్నీ కూడా దేవస్థానం వారికి రాసిచ్చేస్తానని చెప్పి అంత బాహాటంగా చెప్పారు. నాకు ప్రాణహాని ఉన్నదని చెప్పారు. అనుమానాస్పద మృతి సతీష్ గారు చనిపోవటం ఓకే. ఇవన్నీ కూడా సిట్ విచారణ అనేది దర్యాప్తు జరుగుతూ ఉంది. ఓకే. సిట్ విచారణ అనేది వేగవంతం చేయాలని మరికొంతమంది మీద ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని హైకోర్టు అభిప్రాయపడిందండి నిన్న. ఓకే. రైట్ అండి. అక్కడ సేమ్ అదే ప్రాంతంలో పరకామణి ప్రాంతంలో మరొకటి కూడా హైకోర్టు ముట్టికాయలు వేయడం జరిగింది. ఎక్కడైతే పరకామణిలో ఏదైతే చెక్ చేస్తున్నారో భక్తులకి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి ఆ పద్ధతి బాగలేదనేటువంటి మాటను కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నివేదిక కూడా సరిగా లేదంటూ హైకోర్టు కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఎలా చూడాలంటారు? సిట్టు విచారణ అనేది పూర్తి స్థాయిలో పారదర్శకంగా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టాలి. అసలు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు ఇప్పుడు దాకా? అది మా క్వశ్చన్ అండి. అంటే ఆ రోజు లోదుస్తులు అతను కాదండి. చెక్ చేసేటువంటి అంటే ఏదైతే పరకామణిలో కాయిన్స్ లెక్కబెట్టేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని లోదుస్తులతో చెక్ చేయడం బయటకు వచ్చేటప్పుడు కానీ లోపలికి వెళ్ళేటప్పుడు కానీ ఆ తనిఖీలని తప్పుపట్టింది హైకోర్టు. దాని సంబంధించిన సంస్కరణలో భాగంగా సత్వర శాశ్వత చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరింది. ఆ నివేదిక కూడా సరిగా లేదని చెప్పి హైకోర్టు ఆక్షేపణ చేయడం జరిగింది. టీటీడీ ఎందుకు అలా చేస్తుంది? అంటే సనాతన హైందవ సంస్కృతికి మూల స్తంభం మన తిరుమల తిరుపతి దేవస్థానం అండి. ఎగ్జాక్ట్లీ. అటువంటి దేవస్థానంలో స్వచ్ఛంద సేవ కొరకు ఈ పరకామణిలో భక్తులు ఇచ్చినటువంటి విరాళాలని లెక్కిస్తూ ఉంటారు. వారు ఎటువంటి దుస్తులు వేసుకోవాలి, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి వారు వేసుకున్నప్పుడు పంచి కండువా కట్టుకోవాలి ఇలా ఇస్తున్నాం. కానీ లోదుస్తులు ఈ మధ్య కాలంలో దాన్ని ఆక్షేపించిందండి కోర్టు. ఎందుకు ఈ లోదుస్తులు వేసుకోవాలి? వారికి కూడా గౌరవప్రదమైనటువంటి స్థానం. ఎక్కడో ఒక చోట తప్పు జరిగితే మొత్తం అందరినీ అదే జాబితాలోకి కట్టకూడదు. అవును. పూర్తి స్థాయిలో ఆ జాబితాలో కట్టకుండా పూర్తి స్థాయిలో విచారణ పారదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతోటే ఈ సిట్ విచారణ జరుపుతున్నాం కదా. మీరు ఎందుకు ఈ ఎవరైతే పరకామణిలో ప్రజలు ఇచ్చినటువంటి దేవస్థానం యొక్క సొమ్ముని లెక్కించడానికి వచ్చినటువంటి ఆ స్వచ్ఛంద సేవకుల్ని మీరు ఎందుకు ఈ రకంగా అవమానిస్తున్నారు? ఇది కరెక్ట్ కాదని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ. మనం మన మెయిన్ డిబేట్లోకి వెళ్దాం. మన గెస్ట్లు కూడా వచ్చున్నారు. ఇందాక దాకా మన మోహన్ రెడ్డి గారికి సిగ్నల్ కొంచెం ట్రబుల్ ఉండడం వల్ల కొద్దిగా మనం ఈ టాపిక్లో రావడం జరిగింది. సో అయ్యప్ప గారు ఈరోజు నిన్న ఏదైతే రోజా చేసినటువంటి కామెంట్లు పోలీసులకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వాళ్ళని ములాఖాత్ అవ్వడానికి నెల్లూరు వెళ్ళిన సందర్భంలో ఆవిడ చేసినటువంటి కామెంట్ని ఎలా చూడాలి? పర్టికులర్గా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కాకి చొక్కా తీసేసి పోలీసులు పసుపు చొక్కా వేసుకున్నారంటూ కూడా ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. పోలీసులు ఏదైనా నీళ్ళు లేని బావి చూసుకుని అందులో దూకి చావాలంటూ కూడా ఆవిడ కామెంట్ చేశారు. ఎలా చూడాలి? ఒక సీనియర్ నేత, ఆవిడ ఒక మంత్రిగా పనిచేశారు. బాధ్యత రాహిత్యమైనటువంటి పదజాలాన్ని పోలీసుల పట్ల కానీ లేదా ఇతర అధికారుల పట్ల కానీ వాడడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ ఈ గుంటూరు జిల్లా గుడ్లూరు జవిశెట్టి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు అనే ఇద్దరు టీడీపీకి చెందినటువంటి ఒక కార్యకర్తల్ని ఒక వివాహానికి వెళ్ళి వస్తూ ఉండగా వాళ్ళని కారుతో గుద్ది చనిపోకపోతే వాళ్ళ మీద రాళ్ళతోటి బలంగా మోది చంపడం జరిగిందండి. మే 24, 2025. ఓకే. అంటే జంట హత్యలు.
అంటే యావత్ దేశాన్ని గగుర్పాటుకెలాగా ఒక క్షణం ఏంట్రా ఈ హత్యలేంటి? ఏంటి ఇంత దారుణమైనటువంటి కిరాతకమైనటువంటి చర్యలు ఏంటని చెప్పి ఒక్కసారి ఒళ్ళు గగుర్పాటు పడేలాగా ఆహ్, చర్య అంత ఆలోచించే విధంగా ఉన్నాయండి ఆ హత్యలు. మోదీ రాళ్ళతో మోదాడు. ఓకే. బలవంతంగా. వాళ్ళ రక్తం కక్కుకొని మంచినీళ్ళు దాహం అంటున్నా కూడా రాళ్ళతో మోది చంపేశారండి. ఇందులో 7 మంది నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే. 7 మంది నిందితుల్లో ఏ1 నుంచి ఏ5 వరకు కూడా ప్రత్యక్షంగా ఈ హత్యాకాండలో పాలు పంచుకున్నారు అని పోలీసులు కీలకమైనటువంటి ఆధారాలు అన్నీ సేకరించి, వారి నివేదికల ఆధారంగా ఏ1 నుంచి ఏ5 వరకు కూడా నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఏ6, ఏ7 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి వీరిద్దరూ అన్నదమ్ములు కూడా పిన్నెల్లి సోదరులు. వీళ్ళిద్దరూ కూడా ఇండైరెక్ట్‌గా పాలు పంచుకున్నారు అని చెప్పి అభియోగాలతోటి ఈ 7 మందికి కూడా వారికి అభియోగాలు అదే నమోదు చేయడం జరిగింది. అదే ఎఫ్ఐఆర్. ఓకే. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే పిన్నెల్లి సోదరులు యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు ఇవ్వడం జరిగిందండి. ఓకే. హైకోర్టు ఇచ్చిన తర్వాత హైకోర్టు ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఇలాగే ఈ కీలకమైనటువంటి నిందితులని పోలీసుల వద్ద ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆధారాలతోటి సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళడం జరిగింది. ఓకే. కింద హైకోర్టు వారు ఏదైతే ఇచ్చారో, ఆ హైకోర్టు వారు ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్‌ని వెంటనే రద్దుపరచాలి. వీరు 2 వారాల్లోగా లొంగిపోవాలని చెప్పి సుప్రీం కోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల్లో భాగంగా పిన్నెల్లి సోదరులు కోర్టు ముందు లొంగిపోవటం, వాళ్ళకి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగిందండి. ఓకే. ఇందులో పోలీసులు ఎందుకు చనిపోవాలి? పోలీసులు ఎందుకు గొయ్యి తీసుకొని చనిపోవాలి? అసలు పోలీసు వ్యవస్థ పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజానేత, మాజీ మంత్రి ఈ విధంగా మాట్లాడటం అనేది సభ్య సమాజం హర్షిస్తుందా? ఓకే. అంటే నోటికి ఎంతొస్తే అంత ఇదేదో సినిమా డైలాగ్ చెప్పినంత ఈజీగా ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు పనిచేసేటువంటి ఒక నాయకుడు, ప్రజల కోసం పెద్దన్న పాత్ర పోషించేటువంటి పోలీసు వ్యవస్థ పట్ల ఈ రకమైనటువంటి అభియోగాలు మోపడం అనేది మేము అందరూ కూడా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతోటి ఖండించాలండి. రైట్ సార్. మోహన్ ఎందుకంటే రెడ్డి గారు ఉన్నారు. సార్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారిని అడుగుదాం. సార్ మోహన్ రెడ్డి గారు, ఇదే పోలీసులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉన్నారు. అదే పోలీసులు ఇప్పుడు చచ్చిపోవాలంటూ లేదా బావిల్లో దూకాలి లేకపోతే మరొకటి అంటూ చేసినటువంటి కామెంట్ని మీరు ఒక సీనియర్ నేతగా ఏం చెప్తారు? సాధారణ దీనిగా చెప్పకండి. వైసీపీ నేతగా, ఒక సీనియర్ నేతగా, ఒక సీనియర్ రాజకీయవేత్తగా మీరు చాలా చూస్తుంటారు, చాలా డిబేట్లో పాల్గొంటారు. నాకు ఆ కోణం అర్థం కాలేదు. ఏ కోణం అర్థం కాలేదు? అదే సార్, అంత పెద్ద సీనియర్ నేత అయి ఉండి ఆవిడ అటు తెలుగుదేశంలో కూడా పనిచేశారు, ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు, వైసీపీలో మంత్రి పదవి అనుభవించారు. ఇన్ చేసి ఆవిడ పోలీసుల పట్ల ఆ కామెంట్ని ఎలా చూడాలి? ఇజ్ ఇట్ రైట్? నమస్కారం సార్. నమస్తే. మీకు కోటిపల్లి అయ్యప్ప గారికి, చూస్తున్న వీక్షకులకు, ఇంకా పాల్గొన్నటువంటి ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు పిన్నెల్లి సోదరులు లోపల ఉన్నప్పుడు చూడడానికి పోవడము, చూసి రావడము మంచిదే, చూడాలా, చూసినారు. వాళ్ళు వెళ్ళిండే దేని మీద? అక్రమ కేసు మీద వాళ్ళు లోపలికి వెళ్ళినారు. వాళ్ళు భూ కబ్జాలో, లేక దోపిడీలో, లేక రేపు కేసులో, లేక గంజాయి కేసులో, ఇంకా వగైరా కేసుల్లో పోలే. అలాంటి కేసుల్లో పోయినప్పుడు వాళ్ళను మాట్లాడించాల్సిన బాధ్యత ఉంది. మాట్లాడించినారు, వచ్చినారు. ఆమె కేవలం రామకృష్ణారెడ్డి గారిని ఒక్కరిని దృష్టిలో పెట్టుకునే మాటలు కాదు ఇవి. రెండోది, ఆ మాట్లాడిన మాటలు కొందరు పోలీసులనే కానీ రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరినీ దూకిసామని చెప్పలే. ఎందుకంటే మీరు అన్నట్టు మాకు వాళ్ళే పోలీసులు, మీకు వాళ్ళే పోలీసులు, ఎవరికి వచ్చినా వాళ్ళే పోలీసులే. ఎగ్జాక్ట్లీ. ఆ పోలీసుల్లో కొందరు మేమున్నప్పుడు కొందరు ఉండిండొచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు కొందరు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా నాయకుడు అనే వ్యక్తి ఒక ఇండికేషన్ ఇస్తేనే ఆ విధమైనటువంటి ప్రవర్తన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని చోట్ల మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళకు జరిగిన అన్యాయం పైన ఒక తీవ్ర స్థాయిలో స్పందిస్తారని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మేము చాలా నష్టపోయినాం, చాలా ఇబ్బందులు పడినాం, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఏమో ఆయన ఆదర్శంగా, అంటే అంత వయసులో ఉన్నటువంటి వ్యక్తి కదా, మేము చేసే తప్పులు సమర్థిస్తాడేమో అనుకొని కొన్ని చోట్ల ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్పినారు, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే ఏదైనా తప్పులు చేస్తే ఇమ్మీడియట్లీ లోపల పెట్టండి అని. నేను నాకు తెలిసి నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైనా పోయి ఏదైనా ఒక అధికారి దగ్గర పోయి, సార్ ఇది తప్పు, ఇది ఒప్పు, ఏం సార్ మీరు ఇటు చేస్తున్నారు అని వాళ్ళు ఒకవేళ గట్టిగా వాదిస్తే
మీరేనా నేను మాట్లాడమంటావా జగన్ గారితో అని ఇట్లా చెల్లు చూపించిన సందర్భాలు ఉన్నాయి అధికారులు. ఎందుకంటే ఆ విధమైనటువంటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు మాకు పలికిన సందర్భాలు లేవు ఓకే. లేవు. ఇప్పుడు ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మెజార్టీ సీట్లు వస్తానే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు స్టార్ట్ చేసిన దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు ఇష్టం వచ్చినట్లు మేము చేసినటువంటి ఇసుకలు డంపింగ్ చేసి పెట్టింటారు కదా గవర్నమెంట్, ఆ ఇసుకను కూడా రాత్రికి రాత్రి తరలించే కార్యక్రమం చేపట్టినారు. ఆ తరలించిన తర్వాత ఎక్కడైనా ఎవరైనా మాట్లాడితే ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాడులు చేయడం, చేసిన కార్యక్రమాలు చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన కనీసం ఒక్క మాటన్న రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడి ఉంటే కొంచెం అధికారులు చలనం వచ్చి అధికారులు సీరియస్ గా పనిచేయాలనే ఆలోచనతో పనిచేసిండే వాళ్ళు. ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ మా ప్రాధాన్యత ఏమి మా కార్యకర్తలకు, మా కార్యకర్తల తర్వాతనే వాళ్ళు, మా కార్యకర్తల పాదాలకు ముక్కాల నేను ఈరోజు సీఎం అయినానంటే చెప్పినటువంటి సందర్భంలో ప్రతి అధికారి కూడా భయపడతారు. దీంతో పాటు రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు బిల్ల వేసుకొని పోండి, పచ్చ బిల్ల వేసుకొని పోండి. అయ్యప్ప గారు కూడా గమనించాలి, ఇది పచ్చ బిల్ల వేసుకొని పోండి, కుర్చీ వేసి కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చి చేయకపోతే నాకు ఫోన్ చేయండి అంటే అది ఎంత దారుణంగా, దౌర్భాగ్యంగా ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి మాత్రమేనా, రాష్ట్ర ప్రజలందరికీనా? వాళ్ళలో దాదాపు 40% ఓటు శాతం ఉన్నటువంటి మా పార్టీకి ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రభుత్వమేనా, కేవలం తెలుగుదేశానికే ప్రభుత్వమేనా? ఆ విధమైనటువంటి ప్రవర్తనతో వీళ్ళు ప్రవర్తించినారు కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికారులు విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారైనారు కాబట్టి దీనిపైన మా ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎన్ని తప్పులు చేసి తప్పించుకుందాం అనుకున్నారేమో, సప్త సముద్రాలు దాటినా తీసుకొచ్చి చట్టపరంగా మీ బట్టలు ఇప్పి, చట్టపరంగా దాన్ని వీళ్ళు వక్రీకరించి కూడా మాట్లాడుతున్నారు. బట్టలు ఇప్పించా అంటే పట్టుకున్న వాళ్ళు బట్టలు ఇప్పి రోడ్లో పెట్టేది కాదు, చట్టపరంగా. కాకి డ్రెస్ వేసుకున్నప్పుడు సస్పెండ్ అయితే ఏమైతుందో, బట్ట ఇప్పాల్సిందే కదా, వేసుకొని తిరగడానికి కాదు కదా. కాబట్టి మీరు ఆ విధమైనటువంటి తప్పులు చేసినటువంటి ఎంతటి వారైనా సరే ఎక్కడికి పోయినా సరే మిమ్మల్ని తీసుకొచ్చి మీ చట్టపరంగా బట్టలు ఇప్పిస్తానని చెప్పిన మాట వాస్తవం. అది నిజమని, అది నిజమని మంచి క్లారిటీ ఇచ్చారు మోహన్ రెడ్డి గారు. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో, లేదా మీరు చెప్పినట్టుగా 40% ఓటు పొందినటువంటి నేతగా ఆయన మాట్లాడిన కామెంట్స్ని రోజా క్యారీ ఫార్వర్డ్ చేశారనొచ్చా? నేను చెప్పేది ఎందుకంటే ఒక ఆవేదన వచ్చినప్పుడు మీరైనా నేనైనా, ఇప్పుడు నేను మాట్లాడుతూ నా సబ్జెక్ట్ మీద నేను మాట్లాడితే పర్వాలేదు, అయ్యప్ప గారి సబ్జెక్ట్ మీదనో లేక అయ్యప్ప గారిని హర్ట్ అయ్యేట్టుగానో చేస్తేనే ఒక్కసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు ఆయనకు కోపం వస్తుంది. ఆయన ఎంత ప్రశాంతమైనటువంటి మనిషి అయినా, ఒకవేళ ఆయన పేరు పెట్టుకున్నదే దేవుని పేరైనా ఆయన కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన మనిషి కదా, ఆయనకు శివ రక్తం ఉన్నదా, ఆ శివ రక్తం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అవతల వ్యక్తుల కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయానికి రావడం జరిగింది. ఎవరు మాట్లాడినా రాష్ట్రంలో ఫస్ట్ పోలీసులే అంటున్నారు. ఎందుకంటున్నారంటే ఇప్పుడు చెన్నై కొత్తపల్లిని, అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో చెన్నై కొత్తపల్లిలో ఒక అమ్మాయిని 14 మంది, దళిత అమ్మాయిని 14 మంది తీసుకుపోయి రేప్ చేసి కడుపు చేసి పంపిస్తే అక్కడ కేసు లేదు, పంచాయతీ లేదు, ఏం లేదు. అనంతపురం హెడ్ క్వార్టర్లో హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి చంపితే ఆ కేసు లేదు, పంచాయతీ లేదు. అక్కడ ముచ్చుమర్రి, కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో అక్కడ ఒక 8 ఏళ్ల పాపం తీసుకుపోయి చంపి రేప్ చేసి ఆ పీసులు చేసి శవం కూడా కనపడకపోతే సంబంధాలు లేవు. ఎట్లా సార్? ఇప్పుడు అనవసరమైనటువంటి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైళ్ళలో పెట్టి జైళ్ళ చుట్టూరు తిప్పి గడ్డలు పెంచుకునేట్టుగా చేసి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన రోజుకు కేక్ కట్ చేసి, కేక్ తో పాటు ఎక్కడన్నా యాటలు అంటే ఈ పొట్టెల్లో మేకలు నరికి కోసుకొని తింటే దాన్ని కూడా తీసుకుపోయి రోడ్డు మీద కొట్టి నడిపించుకుంటా పోతే ఎంత దారుణంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి ఇది అవసరమా? కానీ వాళ్ళు రక్తం చిందించి దాన్ని అక్కడ ఒక పానిక్ క్రియేట్ చేయడం వల్ల మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు నాకు తెలుసు. మీరేమంటారు? ఇప్పుడు మీరు చెప్పింది 100% అది కరెక్టే. ఇప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 45-50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు యాటలు కోసి, ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కాదు, తీసుకుపోయి ఇట్లా బ్లడ్ ఇట్లా జిమ్మిచ్చే అది తప్పు కాదు. దాని కేసు మేము ఒక్కరి మీద పెట్టాలి. మీరు గమనించాల్సింది ఏమంటే వ్యక్తిగతంగా కక్ష పెట్టుకోకుండా మేము ఎవరి మీద కేసులు పెట్టి ఏదో చేసుకున్నారు, తిక్క చేసుకుంటారు ఫోన్లు అన్నట్టు అనుకున్నాడు తప్ప కేసులు పెట్టాలా? పెట్టలే.
ఇప్పుడు బాలకృష్ణ గారిది ఓ సినిమా సంవత్సరానికి 2-3 సినిమాలు రిలీజ్ అవుతాయి. అవును. ఆ 2-3 సినిమాలు రిలీజ్ అయితే యాటలు కోసి తలలు తీసుకుపోయి దానికి ఏంటండి వేల మంది 100 మంది సినిమా థియేటర్ పోతారు. దాంట్లో తలలు తగిలిచ్చే కనీసం ఒక్క స్టేట్మెంట్ వీళ్ళది లేదు. వీళ్ళ నోటి నుండి అయ్యా మీరు యాటలు కోసుకొని తింటే ఆనందంగా పక్కన పెట్టానండి, అవి తలకాయలు దాంట్లో తగిలియడం ఏది ఎంత అసహ్యంగా ఉంటుంది అని ఒక్క స్టేట్మెంట్ బాధ్యత కలిగినటువంటి సినిమా యాక్టర్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు కానీ, బాలకృష్ణ గారి అల్లుడు లోకేష్ గారు కానీ, బాలకృష్ణ గారి వియ్యంకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేక ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు కానీ ఒక్కరు ఒక స్టేట్మెంట్ కూడా ఇలా మీ మీద ఒక్క కేసు కూడా మేము దానికి సంబంధించి పెట్టాం. మీరు అన్ని కేసులు పెట్టి రోడ్ల మీద కొట్టుకుంటా నడిపించుకుంటా పోతే ఏమనుకోవాలి పోలీసులను? ఇప్పుడు పోలీసులకు అంత అవసరం ఆ కేసు కట్టండి. మీకు చట్టపరంగా మీ చట్టంలో మీకు ఉన్నటువంటి తప్పుల్లో ఆ కేసును మీ సెక్షన్లలో ఆ కేసు ఉంటే కేసు కట్టండి, వద్దని చెప్పడం లేదు. తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే కేసు కట్టండి. కేసు కట్టాల్సిన వరకు మీ బాధ్యత. కానీ రోడ్డు మీద కొట్టుకొని నడిపించుకుంటా పోవడానికి ఏమన్నా అంతరాష్ట్ర దొంగలా లేక ఇంటర్నేషనల్ దానికి సంబంధించి డీజీపీ కూడా ఒక మాట చెప్పారు, మా దగ్గర పెట్రోలింగ్ వాళ్ళని తీసుకెళ్ళడానికి పెట్రోలింగ్ వ్యవస్థ సరిగా లేదు, దానివల్లే వాళ్ళని తీసుకెళ్ళి మేము కూడా నడిచే వెళ్ళామని కూడా అని చెప్పారు. ఇప్పుడు ఎంత అసహ్యం అనిపించదు మీరు చెప్పండి. మీరు ఇక్కడ చేసుకొని చెప్పండి ఎంత అసహ్యం అనిపించదు. పెట్రోలింగ్ లేదు మా దగ్గర, లేదంటే మేము సంపద సృష్టిస్తున్నాం, మా ఎంత గొప్పలు లేరు, మేము దేశంలోనే మా ఎంత పెద్ద డెవలప్మెంట్ చేసిన వాళ్ళు లేరు, మేము పోలీసు వ్యవస్థను ఫుల్ పటిష్టంగా నడిపిస్తున్నాం, పోలీసు వ్యవస్థకి ఇంత ముందు బండ్లు లేవు, పోలీసు వ్యవస్థకి ఇంత ముందు ఖర్చులు లేవు, డిఎల్ లేవు అని హోమ్ మినిస్టర్ గారు ఆయన సంబంధం లేని సబ్జెక్ట్ అంతా తీసుకొచ్చి మాట్లాడుతుంటుంది. అవన్నీ వాళ్ళకి తెలియదా? వాళ్ళకి అవమానం అనిపిదా? మరి ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుంది, బంగారు పరిపాలన, సువర్ణ పరిపాలన అని మీరు చెప్పుకుంటారే. సువర్ణ పరిపాలన చేసేటప్పుడు రాష్ట్ర రక్షక భటుల్లో ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు కానీ, పోలీసులకు సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి నిధులు కానీ పెట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే అంటే మీరు ఎంత దిగజారిపోయినారు. రాష్ట్రాన్ని కాపాడాల్సింది ఎవరు? పోలీసులు. కాపాడాల్సిన పోలీసులకి మీకు కావాల్సినటువంటి సదుపాయాలు చేయలేకపోతే ఇంకా మీరు కాపాడతారు? మీరు మీకు అవసరాలకు మాత్రం కొందరిని పోలీసులు పెట్టుకొని 1-2 బండ్లు పెట్టుకొని దాంట్లో తీసుకొచ్చి లోపల పెట్టించేదానికి వాడుకునేదానికి మీరు ఉపయోగించుకుంటారు. లేదా కానిస్టేబుల్ను వాళ్ళని పెట్టుకొని రోడ్ల మీద నడిపించుకుంటా పోయి మేము కూడా నడిచినాం, మీరు నడిచినారంటే డీజీపీ గారిని వచ్చి నడుచుకోండి, మమ్మల్ని కొట్టుకుంటా పోయి డీజీపీ గారు వచ్చి నడుచుకుంటారు రమ్మని మాతో పాటు. ఏమన్నా అర్థం మాట్లాడేటప్పుడు కొంచెం బాధ్యత లేకుండా మాట్లాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఏమనుకోవాలి? ఇది ఎంత దిగదార్చినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళ వ్యవస్థలో ఆ విధంగా నడిపిస్తున్నారు కాబట్టి ఆ విధమైనటువంటి మాటలు రోజా గారు మాట్లాడారు తప్ప రోజా గారికి వ్యక్తిగతంగా ఏ కానిస్టేబుల్ మీదనో, ఏ ఎస్ఐ మీదనో, ఏ పోలీసు మీదనో కక్ష లేదు, లేక పోలీసు వ్యవస్థ అంతని అనలేదు. అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తులను ఎక్కడ తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు చేసినటువంటి వ్యక్తుల గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం కంటిన్యూ చేసే ముందర మనకి కుసుమ కుమార్ గారు టీడీపీ మహిళా నేత ఆవిడ ఫోన్ లైన్ లో ఉన్నారు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గంలో ఆయన హెలిప్యాడ్ దిగితే ఎవరండి సెక్యూరిటీ ఉండాల్సింది? నేను అందరం ఆలోచన చేసి అయ్యప్ప గారితో పాటు చెప్పాను. ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వచ్చినప్పుడు ప్రజలు వస్తారు అన్నప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎక్కడ పోయినా లక్షల మంది వస్తారు, వేలల్లో అయితే డౌట్లే. అలాంటి ముఖ్యమంత్రి స్థానంలో నుండి ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వీళ్ళు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వీళ్ళకు లేదా? రక్షణ కల్పించకుండా ఆయన్నే తిట్టేది, ఆయన్నే రకరకాలుగా మాట్లాడేది, ఆయన్నే మేము కేసులు పెట్టి ఆయన మీద కేసులు పెట్టించేది. ఆయన పోయే బండ్లలో ఆయన కాన్వాయ్లో పోతుంటాడు, కాన్వాయ్లో పోయేటప్పుడు నమస్కారాలు పెట్టుకుంటూ పోతుంటాడు తప్ప కింద ఎవరు ఉంటారని చూడరు కదా. ఆ బండి ఆ కాన్వాయ్ పోయి వేరే ఎనుకొచ్చే కాన్వాయ్లో మంచి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి బండ్లో చనిపోయినారని చెప్పి ముందు రోజు వచ్చేసి ఎస్పీ గారు అది ఎనుకొచ్చిన బండ్లో అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళా రోజు వచ్చేసి ఒత్తిడి మేరకు ఎస్పీ గారు ఏమిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో చనిపోయినారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు కడతామంటే ఇంతకన్నా దిగజారి ఉంటుంది. ప్రతిపక్ష నాయకుని పైన ఒక మనిషిని ఓదార్చడానికి ఒక మనిషి వాహనం కింద పడి చనిపోయినా లేదా దెబ్బలు తగిలిన వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనని దానికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ సంబంధిత అక్కడ ఉన్నటువంటి ఆయన అసిస్టెంట్స్ కానీ లేకపోతే కనీసం ఆ డ్రైవర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు అదే నేను చెప్తాను. ఇది కూడా అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, దాంట్లో కనీసం అంటే ఆయన బయలుదేరితే మామూలుగా ఫ్రీగా వదిలిపెడితే 100లో పోతాయి, తక్కువ వదిలిపెడితే 10-20 బయట కండిషన్లు పెట్టి ఆ కండిషన్లలో ఎనుకొచ్చే బండి ఏ బండి కింద పడినారో పడింటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బండి కింద ఎవరు వస్తున్నారు, ఆ బండిలో ఎవరు వస్తున్నారు, వచ్చినటువంటి వ్యక్తులు ఎక్కడ పడేసినారు, ఎక్కడ పడినారని చూసేటంత టైం ఉంటుంది అట్లా చోట.
అట్లా చోట ఉండదు కదా. ఆడ పడిండేది వెనుకొచ్చిన బండ్లో పడినోని తీసుకొచ్చి పక్కన పండబెట్టినారు. పక్కన పండబెట్టి 108కు ఫోన్ చేసినారు. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు జరిగే టైంలోనే వీళ్ళు ఏం చేసినారో తెలియదు. ఆ తర్వాత 108 వచ్చింది, దాంట్లో ఎక్కించుకున్నారు. అక్కడ ఆ దాంట్లో చంపేసి అవేం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెడపేరు రావాలని వీళ్ళు ఏం ప్లాన్ చేసినారు. వేసిన తర్వాతనే కదా ఇది జోక్ గాను సీరియస్ తమాషగా చెప్పాల్సింది కాదు. ఎందుకంటే ఫస్ట్ రోజు ఎస్పీ గారు స్వయంగా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి సంబంధించింది కాదు, వెనుకొచ్చే బండి కింద పడి చనిపోయినారు అని ఎస్పీ గారు స్వయంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకునికి సపోర్ట్ గా మాట్లాడినారు. తర్వాత ఏమన్నారు? వీళ్ళ ఒత్తిడి వరకు మళ్ళీ అది జగన్ గారి బండి కింద పడినారు, జగన్ గారి మీద కేసు చేశారండి. అదే నేను చెప్పేది, రెండు చేసినారు. మీరు అది చేసినారు, ఇది చేసినారు. వెనుక బండి కింద చేసినారు, ముందు బండి కింద. గ్రాఫిక్స్ కాలంలో ఎవరిని ఏమైనా చేయొచ్చు కదా. ఇప్పుడు మన ఇద్దరం చూపిస్తారు. రైట్ అండి. మీరు మీది వినిపించారు కనుక కుసుమ కుమారి గారు ఉన్నారు, చాలాసేపు నుంచి లైన్లో ఉన్నారు. ఆవిడ మహిళా నేత, టీడీపీ సీనియర్ మహిళా నేత కుసుమ కుమారి గారు. నమస్తే అండి, సారీ లేట్ అయింది. మీరు ఒక విషయం చెప్పండి. రోజా కామెంట్ చేసినట్లుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుందా? రోజా అనే ఆవిడ, ఆమెకు నోటు దోల ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా. ఆమెకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర మహిళా నాయకురాలుగా చేశారు వైసీపీ అండి. ఓకే అండి. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గుట్ల రాయి వేసినట్టు పోయి జగన్ పార్టీలో చేరి అక్కడ మినిస్టర్ అయింది. ఆమె మినిస్టర్ అయ్యి ఏం ఉద్ధరించింది ఏం లేదు. ఆమె చేసిన పని ఏంటంటే టూరిజం మినిస్టర్ గాను ఆడుతా ఆంధ్ర దాంట్లోనూ మొత్తం కోట్ల రూపాయలు అంతా సహా చేసి విలాసవంతమైనటువంటి కార్లు కొనుక్కొని, బంగ్లాలు కొనుక్కొని ఆమె కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేశారు. ఆమె ఈ రోజు పోలీసుల గురించి పిన్నెల్లి గారిని పరామర్శించడానికి వెళ్లి పోలీసులు పచ్చచొక్కా వేసుకోవాలి, నీళ్ళు లేని బయలు దిగాలి, దూకి చావాలి అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఇదే పోలీసులు ఆ రోజు మీ గవర్నమెంట్ లో లేరా? వాళ్ళని ఏ విధంగా నువ్వు మినిస్టర్ గా ఉండి ఏ విధంగా వాడుకున్నావో ప్రజలు చూడలేదా? అసలు ఒక అసభ్యకరమైనటువంటి అసలు రోజా అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాదండి. ఆమె చేసిన పని ఏంటంటే ప్రొద్దున లేచి ఒక పట్టు చీర కట్టుకొని నగలేసుకొని తిరుమల కొండపైన టికెట్లు అమ్ముకొని బతికింది ఆమె. ఆమె గురించి ఈ రోజు మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతా ఉన్నారు. అసలు ఆమెను ఆడ జాతికే సిగ్గుచేటండి ఆవిడ గురించి మాట్లాడాలంటే. అసెంబ్లీలో కాళ్ళలో ఉన్న చెప్పు చూపించింది ఆవిడ. ఏ విధంగా అలాంటి మనిషి ఈ రోజు ఆమె నీతి మాట్లాడుతా ఉందంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంకా కళలు కంటుంది మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ ఇంకొక మినిస్టర్ అవుతారని చెప్పి. ఇంకా ఆ కళలన్నీ కూడా ఈ రోజు అన్ని మటుమాయమైపోయే పరిస్థితిలో ఉంది. పోలీసులు పట్ట చొక్కా వేసుకోవాలంట. పట్ట చొక్కా వేసుకునేదేంటండి, మా నాయకుడు లోకేష్ బాబు గారు ఒకటే మాట చెప్పారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మేము రెడ్ బుక్ లో నమోదు చేసుకుని చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు. నీకెందుకంత భయం? నువ్వు కరెక్ట్ గా పనిచేసింది ఇంటి నువ్వెందుకు భయపడాలి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి? రెడ్ బుక్ రాజ్యాంగమే కానీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకురాలేదు కదా. కోట్లు కాదు, కూలీలు ఇవన్నీ చేయలేదు కదా మా ఎన్డీఏ గవర్నమెంట్ లో. నీతి నిజాయితీ ఎప్పుడు కూడా అండి, మనం గతంలో చంద్రబాబు నాయుడు వీళ్ళు అన్నట్టు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కూడా చంద్రబాబు అవినీతిని ప్రోత్సహించినటువంటి వ్యక్తి కాదు, అన్యాయాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి కాదు. ఆయన క్రమశిక్షణతో పోయేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆయనకు తప్పులు పడుతూ ఇష్టం వచ్చినట్టు అసలు రోజా అనే మహిళకి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారండి. ఆమె పేరు చెప్తే అసహించుకుంటారు వాళ్ళ పార్టీ వాళ్ళే. ఇంకా బయట ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మరి మాలాంటి వాళ్ళు ఆమెను ఎవరు భరిస్తారండి? అసభ్యకరమైనటువంటి డ్రెస్సులు వేసుకొని ఆమె జబర్దస్తులు చేసుకుంటూ లక్షల రూపాయలు అక్కడ సంపాదించుకుంటూ ఆమె రాజకీయాలు ఏం చేస్తుంది? ప్రజలకు ఏం సేవ చేస్తుందండి అక్కడ తమిళనాడు భాగంలో? చిన్న కామెంట్, ఆవిడ అసభ్యకరమైనటువంటి డ్రెస్సులు అయితే అక్కడ వేసినట్టు జబర్దస్త్లో నేను కూడా చూడలేదు. బట్ ఒక చిన్న కరెక్షన్, నాకు చిన్న డౌట్ చెప్పండి. ఆడుదాం ఆంధ్ర మీద మీరు చాలా ఎలిగేషన్స్ చేశారు, ఎలిగేషన్స్ వచ్చాయి, మరి ఎందుకు చర్య తీసుకోలేదండి? ఎందుకు తీసుకోమండి? వాటిపైన మొత్తం అన్ని కూడా అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, అన్ని బయట పెడతాము. ఖచ్చితంగా రోజా అనే మహిళ ఆమె మినిస్టర్ గా ఏమేమి చేసింది, ఎన్ని కోట్ల రూపాయలు దాచుకునింది అవన్నీ కూడా బయటకు తీసే పరిస్థితిలో మా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది. తప్పించుకోవడానికి అవకాశం లేదండి. ఆమె
గౌరవమైనటువంటి ఆమెకి ఆ రోజు నగిరిలో ముద్దుకృష్ణనాయుడు గారు ఆమెకి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఆయన వయసు కూడా చూడకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆమె ఎవరినైనా అంతే ఆ విధంగానే మాట్లాడుతుంది. పెద్దవాళ్ళని గౌరవం లేదు. రోజా పేరు పెట్టుకున్న రోజా అంతా ఏ మాట మాట్లాడినా ఫైర్ అంటారు. అంటే అది చెప్పా కదా, ఆమె నోటు దూల ఎక్కువ. ఆమె నేనే గొప్ప, నేనే ఉండాలి, రాజకీయాలంటే మహిళ అంటే నేనే, నా చుట్టూ ఏ మహిళ ఉండకూడదు అనే అహంకారం ఎక్కువ అండి ఆవిడికి, పొగరు ఎక్కువ. రాజకీయాలు ఏం చేస్తారు? మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కనీసం పోలీసుల్ని అదుపు చేయడం కానీ ఏదన్నా ఎవరైనా సరే ఎవరి మీదైనా కేసులు పెడతామనేటువంటి అష్యూరెన్స్ చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని చెప్తున్నారు ఆయన. ఏమంటే తప్పు చేసిన వాళ్ళపైన కేసులు పెట్టడం జరుగుతుందండి. ఎందుకు జరగదు? చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఆయన అమలు చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా అధికారులకు కానివ్వండి, పోలీస్ ఆఫీసర్లు కానీ ఫ్రీగా స్వేచ్ఛ ఇచ్చేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ గవర్నమెంట్ లో తప్పుడు కేసులు పెట్టించి, కేసు లేని వాళ్ళపైన కేసులు పెట్టించి, కేసులు ఉన్న వాళ్ళపైన కేసులు తీసేసి ఇలాంటి అవకతవకలు చేసేటటువంటి పనులు ఎన్డీఏ గవర్నమెంట్ లో లేదండి. ఈ రోజు నీతి నిజాయితీగా పోలీసు వ్యవస్థ కానీ మిగతా ఆఫీసర్లు కానీ అందరూ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళలాగా కళ్ళగంట పుచ్చోలా వీళ్ళేనండి మాట్లాడేది. ఆ యత్న శివప్రసాద్ దయ వల్ల రాజకీయాల్లోకి వచ్చింది ఆమె. ఆ రోజు సినిమాలు చేసుకుంటా, ఈ రోజు వచ్చి ఆమె నేనే పెద్ద గొప్పదాన్ని అన్నట్లు బిహేవ్ చేస్తా ఉంది. ఆమె ఏం గొప్ప అండి ఆవిడ? ఏం గొప్ప ఆవిడ? అచ్చెన్నాయుడు గారిని గతంలో చూసాం, ఆయన బాడీ షేవింగ్ గురించి మాట్లాడుతుంది ఈవిడ. ఈమె వీపీ కనపడదు, ఒక్కసారి అర్థంలో చూసుకో, రాక్షసి లాగా ఉంటుంది. ఈవిడేందండి మమ్మల్ని మాట్లాడేది? పక్క పక్కలు వేసుకోవాలి పోలీసులు. కుసుమకుమార్ గారు ఒక్క నిమిషం మీరు ఇక్కడ ఒక మాట చెప్పండి. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు, మంచిదే. అయితే ఏ విధంగా ఉండబోతుంది? రెడ్ బుక్ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగంలోంచి మీరు చట్టపరంగా చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే ఆవిడ రోజా ఇక్కడ నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అనేటువంటి దీంట్లో ఉన్నారు. ఆవిడ క్లియర్గా అదే చెప్తున్నారు ఎక్కడ మాట్లాడినా. అవునండి, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనగానే వీళ్ళకు వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకు? మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమేమి చేశారు, మీరు ఏం తప్పులు చేశారు. రాజ్యాంగం కాదండి, ఆయన కూడా ఎప్పుడు లోకేష్ కూడా రాజ్యాంగం అనే పదాన్ని ఎక్కడ వాడినట్లేదు, నేను వినలేదు. ఎందుకంటే రెడ్ బుక్ అనే అన్నాడు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రతిపక్ష పార్టీ అంటున్నారు. వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఎవరు ఎలాంటి తప్పులు చేశారు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి అని చెప్పి మొత్తం ఆయన రెడ్ బుక్ లో నమోదు చేసుకోవడం జరిగింది పేర్లు. దాని ప్రకారము వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు తప్పు చేయకపోతే మీకెందుకు అంత భయము? రెడ్ బుక్ గురించి మీకెందుకండి అంత భయము? వైసీపీ కూడా ఇంకో బుక్ ఓపెన్ చేసింది అనుకుంటా. ఏమండి? వైసీపీ కూడా ఈ మధ్య ఒక బుక్ ఓపెన్ చేసినట్టుంది. వాళ్ళు ఎన్ని బుక్కులైనా ఓపెన్ చేస్తారులేండి. వాళ్ళు బుక్కులే ఉండదు, అన్ని రాజారెడ్డి రాజ్యాంగం ఓపెన్ చేస్తారు, పులివెందల రాజ్యాంగం ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఎన్ని బుక్కులైనా ఓపెన్ చేస్తారు. ఆ బుక్కులకు విలువ ఏమి లేదు. కానీ ఈ రోజా అనే ఆవిడ గురించి మనం రాజకీయంగా మాట్లాడుకుంటే కనుక అసలు రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి మహిళ కాదండి ఆవిడ. ప్రజలకు సేవ చేశాం కాదు. ఎంతసేపు ఆమె షో అప్ చేసుకొని ఆమె కుటుంబ సభ్యులు బాగుపడడం తప్పక అసలు ఆ నగిరి నియోజకవర్గంలో ఎవరినైనా కదిలిస్తాం, ఎవరికైనా అసలు ఏమైనా పనిచేసిందండి ఆవిడ? ఆమె ఎంజాయ్ చేసింది తప్ప టూరిజం మినిస్టర్ గా ప్రజలకు సేవ చేసినటువంటి దాఖలు ఎక్కడా లేవు. అసలు ఎక్కడ డెవలప్ చేసిందో చెప్పండి. ఎంతసేపు తమిళనాడు ఆంధ్ర తిరుగుకుంటా ఉంది ఆవిడ, అంతకు మించి ఇంకేం లేదు. ఎవరు పార్టీలో కూడా చూసాం కదండి, చిన్న పెద్ద అనే గౌరవం మీద ఆవిడ. వాళ్ళని కూడా పెద్ద రెడ్డి కానీ ఎవరిని నోటుకు వచ్చేట్టు మాట్లాడడము, నోరు బారేసుకోవడము, నాలుగు కొరుక్కోవడము, ఇలాంటి పనులు చెప్పక ఇంకా రెండో పనులు చేయనట్లు ఆవిడ. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళా మీటింగ్ పెడితే ఆ మహిళా మీటింగ్ కి ఈవెన్ కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఈవెన్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడికి వచ్చి దురుద్దేశంతో ఆ మీటింగ్ ను కూడా అంతా పాడు చేయాలని చెప్పి అక్కడ రావడం జరిగింది. అక్కడికి వస్తే మా నాయకులు పసిగట్టి అప్పుడు కోడెల శివప్రసాద్ గారు, నన్నపనేని రాజకుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. మహిళా మీటింగ్, మహిళా పార్లమెంటరీ. అక్కడికి వచ్చి ఏదో షాప్ చేస్తుంది, వాళ్ళ పోలీసు వాళ్ళ దగ్గర పెరికించుకోవడం, లాగించుకోవడం ఇవన్నీ చేసి మీడియాలో ఏదో గొప్పలు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా అంతే ఆవిడ. అయ్యప్ప గారిని అడుగుదాం, ఒక్క నిమిషం అయ్యప్ప గారు అడుగుదాం. అయ్యప్ప గారు చెప్పండి, ఇంతకీ మీకు ఇప్పుడు 2 వాయిస్లు విన్నారు.
అటు మోహన్ రెడ్డి గారిది ఉన్నారు, ఇటు కుసుమ కుమార్ గారిది ఉన్నారు. ఇద్దరు చాలా సీనియర్ నేతలు. ఇద్దరు వారి వారి పార్టీలను వారి భుజాన్ని వేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ప్రతి కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో వారు చెప్తున్నటువంటి ప్రకారంగా రోజా కామెంట్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా, లేదా కుసుమ కుమార్ గారు చెప్తున్నట్టుగా అలాంటిది ఏం లేకుండా ఉందా? అంటే ఇక్కడ చాలా చెప్పుకోవాల్సినవి ఉంటాయండి. ఎవరైనా సరే ఈ విమర్శలు, ప్రతి విమర్శల కంటే కూడా రాష్ట్రం అనేది అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. అసలు దీని మీద దృష్టి పెట్టేటువంటి నేతలు ఎవరున్నారండి? ఓకే, ఒకరిని ఒకరు విమర్శించుకుంటూనే పోతున్నారు. మీరు మీరు ఇలా చేశారు, మీరు ఇలా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా గంజాయి అమ్మేసినటువంటి ఒక సిఐకి రిట్టు వేసినా కూడా అరెస్ట్ చేయలేదండి. నేను చెప్తున్నా, ఇక్కడ కూడా జరుగుతున్నాయి తప్పులు. మనం మంచి ప్రభుత్వం ఎన్నుకున్నాం, ఇక్కడ కూడా తప్పులు జరుగుతున్నాయి. అదే కుసుమ్ కుమారి గారి మేడం గారిని నేను చెప్తానండి. ఒక అమాయకుడిని చిన్న చీటింగ్ కేసులు అరెస్ట్ చేసి వాడి మీద గంజాయి కేసులు వేసేసారు. వాడు ఎవరికి చెప్పుకోవాలి? వాడు తెలుగుదేశమే. వాడు ఎవరికి చెప్పుకోవాలండి? ఆ అమాయకుడు వెళ్ళి లోకేష్ గారిని కలుస్తారా, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారా? ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతున్నది అనేది తెలియట్లేదు. మొన్న నేను ఓటైతే వ్యతిరేకిస్తానండి. యాజ్ ఏ పౌరుడిగా నేను పార్టీలని పక్కన పెడితే, రోడ్ల మీద నడిపించడం అనేది, కొట్టి రోడ్ల మీద నడిపించడం అనేది నేను చట్టరీత్యా నేను వ్యతిరేకిస్తానండి. సూచించింది అటువంటి విష సంస్కృతికి కొత్త అర్థం ఏంటి? చిన్న మ్యాక్ ఏదో కోస్తే వాళ్ళు ఏదో పెద్ద అంతర్రాష్ట్ర తీవ్రవాదులాగా వాళ్ళు రోడ్డు నడిపించడం ఏంటండి? అడవిల్గూడెం కోర్టు మ్యాజిస్ట్రేట్ గారు ఆ పోలీసులు ఆక్షేపించారు. వెళ్ళి తెలుసుకోవాలి ఏంటి ఈ పద్ధతి ఏంటి? చిన్న మేకలు కోసినా, కోళ్ళు కోసినా అయితే హోంమంత్రి గారు మేకలు కోసి దుకాణాలు, చేపల అమ్మకాలు మానేస్తారు. జీవహింస అయితే ఇదైతే ఏ విషయానికి స్పందించాలి, ఏ విషయానికి స్పందించకూడదు? ఒక మంత్రిగా ఉన్నటువంటి బాధ్యత ఏంటి? ఇవి చేయట్లేదండి, ఎవరు చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ సంకేతాలు వెళ్తున్నాయండి. అప్పుడు 2014 నుంచి 2019 దాకా బాగా బలంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ 23 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయింది? 151 స్థానాలు ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఈ రోజున 11 స్థానాలకు ఎందుకు ఇదైపోయింది? ప్రజలు ఎందుకు ఈ రెండు పార్టీల్ని తిరస్కరిస్తున్నారు? ఒక పట్టి అది, ఓ పట్టి ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, విమర్శలు ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైనటువంటి రాష్ట్రం డెవలప్మెంట్ మీద, దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా దాదాపు ఒక 40 మంది 50 మంది ఎస్ఐలు సిఐలు లంచగొండి అవతారం ఎత్తారండి. పేరుతో సహా చెప్తాను నేను మీడియాలో. కుసుమ్ కుమారి గారికి నేను నారా లోకేష్ గారికే పట్టుకెళ్ళి ఇచ్చా. ఆయన నాకు బాగా ఎక్కువ ఇష్టమైన నాయకుడు కాబట్టి. ఎందుకంటే డైనమిక్ గా ఉదయాన్నే లేచి 4 గంటలకే లేచి ప్రజా సమస్యలు చూస్తారు. ఆయన ఇచ్చినా గానీ ఈ ఎస్పీలే బంగారు బిస్కెట్లు కావాలి వీళ్ళకి, వీళ్ళే చేస్తున్నారు తప్పులు. ఈ తప్పులన్నీ కూటమి ప్రభుత్వానికే పడతాయండి. గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి అడగాలి. ఏదో మనం బాగున్నదని గవర్నమెంట్ కి క్షేత్రస్థాయిలో జరిగేటువంటి దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ లేదా, మంత్రాంగం ఏం లేదంటారా? నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇళ్ల మీద దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. మన జనసేన మహిళ వేపూరి శ్రీదేవి మీద, తణుకులో ఒక జనసేన కార్యకర్త మీద, వేరే ఇప్పుడు మా ఇంటి మీద కూడా ఇట్లా చాలా చోట్ల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో దాని ప్రభావం మన కూటమి ప్రభుత్వం మీద చాలా ఉంది. కానీ బయట వ్యక్తుల మీద జరిగితే కాదండి, కూటమి నాయకుల మీద, కూటమి కార్యకర్తల మీద, ఇళ్ల మీద దాడులు జరిగినాయి. ఇప్పుడు వచ్చి 16 దాడులు జరిగినాయి. ఏం చేశారు? అమర్ అనే వ్యక్తి జనసేన పార్టీ ఎంపీటీసీ అయితే అతను వైసీపీని ముద్రేసి అతన్ని మాట్లాడుకోకుండా గొంతుకు నొక్కి గౌరవ హోంశాఖ మంత్రి గారు కూడా అబద్ధాలు ఆడారు. నాకు నచ్చట్లేదండి. ఎందుకంటే నేను 14 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి, జనసేనకి పనిచేసాం. మేము ఎప్పుడు కూడా ఈ పార్టీ ఉంటే రాజధాని డెవలప్ అవుతుందని ఒక నమ్మకంతో ఉన్నాం. చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి అసలు అంత నడిపించవలసిన అవసరం ఏముంది? ఈ చేయొద్దని చెప్తున్నాను. నేను మనవి చేస్తున్నాను, ఆర్డర్ ప్రకారమే మనం చేద్దాం. మనం ప్రజలకి తప్పుడు సంకేతాలు వద్దు. మనం ఏదో అదేదో గొప్పగా ఉన్నది అనుకుంటున్నాం. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒకరి తర్వాత ఒకరు చేయడమే పెద్ద సమస్య కూడా వచ్చింది. అంటే అటువంటి చెయ్యొద్దు దయచేసి. చిన్న చిన్నవి మేకను కోస్తే రోడ్డు మీద నడిపించడం ఏదో పెద్ద అంతర్రాష్ట్ర దొంగల ముఠాలాగా ఏంటి? పోలీసులకు తెలియదా లాండ్ ఆర్డర్? ఇటువంటి నెగిటివ్ సంకేతాలు వెళ్తున్నాయండి. మనం ఏదో గొప్ప పని చేసాం కాదు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని నిర్మించుకున్నాం. మనం రాజధాని డెవలప్ చేసుకుందాం.
మనం ఇంకా భవిష్యత్తులో యువతరానికి జాబులు ఇచ్చేలాగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలాగా పారిశ్రామిక రంగాన్ని మెరుగుపరుచుకుందాం. వీటి మీద మాట్లాడండి. అంతే తప్ప నువ్వు బట్టలేసుకున్నావు, నువ్వు మొత్తం గొడ్లు ఇప్పేసావు. అసలు నిజంగా చెప్తున్నా అండి, చదువుకున్న ప్రతి ఒక్క యువత కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఈ ప్రభుత్వంలో నాయకులు ఎలా ఉన్నారు? ఏ ఈ రకమైన ప్రభుత్వం కదా, ప్రతి ప్రభుత్వాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటుంది. మీరు ఒకటి అక్కడ చిన్నది మిస్ అవుతున్నారు. ఏ ప్రభుత్వం చేస్తున్నా కానీ యువత కానీ ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రభుత్వం సరిగ్గా చేస్తుందా లేదని ఖచ్చితంగా ఒక మూలాటం కన్నైనా వేసి అబ్జర్వ్ చేస్తుంటారు. నేను ఒకటే చెప్తున్నా సార్, కొంత వాస్తవం అయితే ఉంది. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు. పోలీసు వ్యవస్థలో లంచగొండి వ్యవస్థ పెరిగిపోయింది, తప్పుడు కేసులు పెరిగిపోయినాయి. అక్కడ లోకల్లో ఉండే నాయకులకి బాగా ఊతున్నారు. ఇది మట్టికి వాస్తవం, కొండ బదలు కొట్టినట్టు చెప్తున్నాను. ఇది నేను కూటమి ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను. ఏంటంటే ఇటువంటి వ్యవస్థకి ఎక్కడైతే ఉందో, ఇప్పుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ తెలియవు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి చిన్న చిన్న మండల స్థాయి నాయకులు ఈ ఎస్ఐల్ని, సిఐల్ని మేనేజ్ చేసి తప్పులన్నీ చేయిస్తున్నారు. దాని ప్రభావం కూటమి ప్రభుత్వం మీద పడుతుంది. దయచేసి దీన్ని సరిదిద్దండి అని కోరుతున్నాను. సార్ మోహన్ రెడ్డి సార్, కొంచెం టైం అండి. ఇప్పుడు అయ్యప్ప గారు చెప్పినట్టు 50 మంది మీద ఫిర్యాదు చేసిన నా అభిమాన నాయకుడు లోకేష్ గారికి అన్నారు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు అభిమానిస్తున్నారు, దాన్ని తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇష్టమైన నాయకులు మీరు అభిమానించడం తప్పులే. సేమ్ టైంలో మీరు 50 మంది మీద కంప్లైంట్ చేసినారు. సేమ్ టైంలో మీ ఇంటి మీద కూడా దాడి చేయనిచ్చినారు. ఇంకెక్కడుంది అయ్యా పరిపాలన? ఇంకెక్కడుంది పాలన? ఎట్లా అనుకోవాలా? ఇప్పుడు ఆయన అభిమానం, ఒక లాయర్ గా ఉండి ఆయన అభిమానిస్తుంటే ఎంతో కొంత ఆయన గురించి ఈయనకు దగ్గరగా ఉంటుంది కదా. మరి అలాంటి వ్యక్తి ఇంటి మీద దాడులు చేస్తున్నారంటే ఏంటి అర్థము? ఇది కూటమి కాదు, వీళ్ళకి ఎక్కడ దోపిడీకి దోచుకోవడానికి పంచుకోవడానికి ఎవడు అడ్డం వచ్చినా దాంట్లో కూటమిలో ఉన్నారా, లేక కాంగ్రెస్ వైఎస్ఆర్ లో ఉన్నారా, లేక కమ్యూనిస్టులు ఉన్నారా? మనం ఆడవద్దు కదా. నెల్లూరులో ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని వీళ్ళు డ్రగ్స్ అమ్ముకుంటున్నారని, డ్రగ్స్ అమ్ముకుంటే దాంట్లో వాడు ఏదో ఫిర్యాదు చేస్తున్నాడని దారుణంగా చంపించినారు కదా సార్. ఇంతకన్నా దారుణమేముంది? వీళ్ళు నీతిమంతమైన పాలన అందించాలంట, చంద్రబాబు నాయుడు గారు పెద్ద నిజాయితీ పరుడంట, పెద్ద అక్రమాలు చేయడంట, పెద్ద అన్యాయం చేయడంట, అక్కడ నిజాయితీగా బతికినాడంట. నిజాయితీగా బతికింటేనే 2 ఎకరాల్లో తనకు 1 ఎకరా, తమ్మునికి 1 ఎకరా ఇచ్చే లక్షల కోట్ల రూపాయలకు పరిగెత్తున్నారు. ఈ రోజు రాజకీయాల్లో మరి వ్యాపారాలు చేస్తారో, రాజకీయాల్లో ప్రజా సేవ చేస్తారో తెలియదు. రాజకీయాలు చేసేవానికి ఎవరికి దగ్గర నాకు తెలిసి డబ్బులు ఉండవు. రాజకీయాల్లో వాళ్ళ ఇంట్లో ఎవరైనా వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు సంపాదించే ఇల్లు పెరగాలి తప్ప వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఎటువంటి పరిస్థితులు అవకాశమే ఉండదు. నేను కూడా రాజకీయ నాయకుడు. నా ఇంట్లో నాకు మా ఇల్లు బండి తప్ప వేరే పెద్దగా ఆస్తులు అంతస్తులు కూడా నాకు లేవంటే నేను కూడా 40 ఏళ్ళు రాజకీయాలు ఉండబట్టి నేను కూడా ఏదైనా అక్రమాలు అన్యాయాలు చేసే అవకాశాలు వచ్చినప్పుడు నేను వద్దనుకొని కోరకుండా, మనం కూడా అన్యాయాలు చేస్తే కోట్లకు సంపాదించాం, అన్యాయాలు చేయకుండా కోట్లు ఎట్టు సంపాదించినాం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ పరుడు ఎట్లా ఇచ్చినారు? ఓటుకు నోటు కేసులో స్వయంగా ఆడ ఎట్టు దొరికినారు? 25 లక్షలు 50 లక్షలు చేతికిస్తూ 5 కోట్లు మాట్లాడుకొని ఇవన్నీ అన్యాయాలు కదా. న్యాయాల ఆమె చెప్తుంది కుసుమ్ కుమార్ గారు. ఏమంటే నేను ఎంతో గౌరవిస్తాను, ఎందుకంటే ఒక సీనియర్ నాయకురాలుగా మహిళగా గౌరవిస్తా. ఏం మాట్లాడుతుంది చూడు, ఒక ఆడ మనిషిని పెట్టుకొని, ఆడ మనిషి రోజా గారిని పట్టుకొని ఆమె సిగ్గుచేట అంటే ఆడ మనుషులు మరి సిగ్గుచేట అయితే చంద్రబాబు నాయుడు సిగ్గు పడించినాడా? సిగ్గు లేదండి. ఇక్కడ ఒకటి గమనించాలి, ఒక హత్యా నిందితుల్ని పరామర్శించి పోలీసు వ్యవస్థ అనేది తప్పు పట్టవలసిన విషయం అండి. మీరు మాట్లాడద్దు. మీకు సిగ్గు ఎగ్గు ఉంటే, మీకు సిగ్గు లేని వాళ్ళు అయితేనే ఆయనకు టికెట్ ఇచ్చింటారు కదా. అయితే మీకు సిగ్గు లేదే కదా, మీ పార్టీకి మీ నాయకుడికి మీకు సిగ్గు లేకనే ఆయనకి టికెట్ ఇచ్చినారు. అయితే మాకు వచ్చినాక కరెక్ట్ గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. రోజా గారి అంత మంచి మనిషి నాకు తెలిసి రాజకీయ నాయకురాలు ఎవరు లేరు. రోజా గారు చాలా కరెక్ట్ గా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. ఆమెను ఎవరైనా వ్యతిరేకిస్తే కానీ, ఆమెను ఎవరైనా లేనిపోని విమర్శలు చేస్తే కొంచెం బాగా నేను మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కదా. సైలెంట్ గా మీ ఇష్టం వచ్చినట్టు తిడతాంటే ఊరుకున్నా కదా. మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టారు కదా. తిట్టే నేనేం మాట్లాడలేదు కదా. మీరు ఉన్నది కదా. మీరన్నీ నిజాలు మాట్లాడారు కాబట్టి నేను చేతులు కట్టుకోండి అనుకున్నావా? మీరు అన్ని అబద్ధాలు మాట్లాడినా కూడా నేను ఊరికే ఉన్నా. ఎందుకంటే మీ టైం మీకు ఇవ్వాలని, మీ టైంలో మిమ్మల్ని మాట్లాడేవాలనే ఉద్దేశంలో భాగంగానే నేను ఊరుకున్నాను. మీరు మాట్లాడే సత్యాబద్ధాలు కాబట్టి, నాకు అబద్ధాలని తెలుసు కాబట్టి నేను మాట్లాడకూడదు. సరే మాట్లాడి మళ్ళీ నేను ఆన్సర్ చెప్పాలని ఊరుకున్నా. మీరు మళ్ళీ అడ్డం వచ్చేట్లవుతుంది కాదు కదా. అంటున్నారు కదా ఆడదాం అందరలో బాగా కోట్లు కొట్టేసి ఎంజాయ్ చేసింది అని చెప్తున్నారు కదా. అమ్మ సినిమా యాక్టర్ బై బర్త్ మా మామూలు కుటుంబం నుండి వచ్చి సినిమాలో స్టార్ గా ఎదిగింది.
తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఒక మినిస్టర్ గా ఎదిగింది. ఆమెని హ్యాండ్స్ ఆఫ్ చేయండి మీ మహిళా లోకం అంతా. ఎందుకంటే ఒక ఆడ మనిషి ఎవరు వెనుక ముందు సపోర్ట్ లేకుండా కూడా ఆ స్థాయిలో ఎదిగినటువంటి ఆడ మనిషిని మీరు అభినందించాల్సింది పోయి ఆడ మనిషిగా మీరు ఆమెను సిగ్గు లేదు ఎగ్గు లేదు బగ్గు లేదు అంటే మీకు సిగ్గు ఎగ్గు లేకుండా మీరు టికెట్ ఇచ్చింటారు కదా. కాబట్టి ఈ రోజు మీరు సిగ్గు లేదంటున్నారు కదా. మీరు నిజంగా ఏమో ఆడతాం ఆంధ్రాలో కోట్ల రూపాయలు అవినీతి చేసి ఉంటే సిబిఐ దర్యాప్తు అయ్యండి. సిట్టు కాదు, సిట్టు వేసుకొని మీ ఇంట్లో కూర్చుండేటట్టు కూర్చోండి లే అనేది కాదు వేయాల్సిందే. సిబిఐ దర్యాప్తు చేయించండి. ఆడ కానీ పరకమని కానీ ఇంకా ఇతర వ్యవహారాల్లో కానీ ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ఆ అవినీతి జరిగిన చోట ప్రతి చోట సిపిఐతో లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో జడ్జితోనో ఎవరితోనో వేయించి మీరు విచారణ జరిపించండి. మీరు ఆంధ్రప్రదేశ్ కు సిపిఐ వద్దు అని చెప్పి లెటర్ రాసి పంపించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న మీ చంద్రబాబు నాయుడు గారు అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడుకు మీద సిబిఐ దర్యాప్తు చేసుకున్నాడు. ఆయన అనుంగ శిష్యుడైనటువంటి సూర్య మీద సిబిఐ దర్యాప్తు చేసుకున్నారు. అది మగతనం అంటే మీలాగే కదమ్మా. కేసులు వచ్చాయంటే భయపడి పారిపోయేది, కేసులు వచ్చాయంటే ఢిల్లీకి పోయి దాక్కునేది, ఎక్కడ పడితే అక్కడ ఆ తప్పులు చేసేది. ఆ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇతర పార్టీలు ఆ పార్టీలు ఈ పార్టీలు అందరినీ కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానల్ అన్నింటినీ మేనేజ్ చేసుకొని ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి అధికారులందరినీ మేనేజ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి వ్యవస్థలన్నీ మన కింద పెట్టుకొని కోట్ల రూపాయలు పడిగెత్తి ఆ తర్వాత అధికారంలోకి 11 సీట్లకు మేము అధికారంలోకి వచ్చినాము, మేము పడిపోయినాము, మీరు పెరిగినారంటే మీ ఘనకార్యం చూసి మీ మంచితనం చూసి మీ గొప్పతనం చూసి ఓట్లు వేయలే. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన మా మీద దుష్ప్రచారాలు, మీరు చేసినటువంటి అవినీతులు అవన్నిటిని కప్పిపుచ్చుకొని మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. రోజా అవ్వచ్చు లేదా గతంలో రోజా గతంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. గతంలో నాని లాంటి వాళ్ళు మాట్లాడారు, అంబటి కొమ్మ లాంటి వాళ్ళు మాట్లాడారు. సో వీళ్ళందరూ మాట్లాడేటువంటి కామెంట్స్ ఎప్పుడైనా ఉంటే ప్రతి కామెంట్ కూడా సెన్సేషన్, ప్రతి కామెంట్ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగే కనపడుతుంది. ఎందుకని ఆ స్టైల్ ఆఫ్ వర్షన్ ఏమనాలి? కుసుమ గారు నెక్స్ట్ మీరే మాట్లాడతారు. ఒక్క నిమిషం అండి. కుసుమ కుమార్ గారు బతుకులు అయిపోయినాయి వాళ్ళకి ప్రజల్లోకి రాకుండా. కుసుమ్ కుమార్ గారు ఒక్క నిమిషం, ఒక్క ప్రశ్నకి కుసుమ్ కుమార్ గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తున్నాం. కుసుమ్ కుమార్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడతారు. ఒకసారి మోహన్ రెడ్డి గారు, ఎందుకని ఆ సెన్సేషనల్ దాంట్లో ఏదన్నా మతలబ్ ఏమన్నా ఉందా లేదా టెక్నాలజీనా అలా అలవాటు పడిపోయిందా? ఇప్పుడు వాళ్ళకు మాకు తేడా ఏమంటే వాళ్ళకు మాకు డిబేట్ నుండి పార్టీ పరంగా ఇదే ఉంటుంది. ఇప్పుడు ఆయన మాట్లాడినంతసేపు చేతులు కట్టుకొని నేను వింటా ఉన్నాయి మన నేపథ్యాలు చెప్పినా మరి నేను నిజాలు మాట్లాడేటప్పుడు భరించలేకుండా వచ్చిందంటే మా నాయకుడు కూడా అంతే. ఈ రాష్ట్రంలో వీళ్ళు పనిచేసే వాళ్ళు చేయలేరు, అనవసరమైన నిందలేస్తారు. వాళ్ళు సక్సెస్ కావడం కోసం ఎన్ని తప్పులైనా చేసి వచ్చారు. ఆ తప్పులన్నీ మళ్ళీ కప్పుపించుకోవడానికి మళ్ళీ కోర్టు కట్టుకుంటారు. కుసుమ్ కుమార్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడదు. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. మోహన్ రెడ్డి గారు నాకు ఈ ప్రశ్నకి ఒక్కసారి నాకు క్లారిటీ ఇవ్వరా? ఇప్పుడు వాళ్ళ నేను వంశీ గారు కానీ రోజా గారు కానీ మన గుడివాడ మన కొడాల నాని గారు కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళ మీద వాళ్ళకు నచ్చక ఆ పార్టీ వాళ్ళు తిట్టించినటువంటి తిట్లు, వాళ్ళు తిట్టమని తిట్లు నచ్చక ఈ పార్టీలోకి వచ్చేటప్పుడు రావాలనే మనసులో ఆలోచన ఉన్నప్పుడు వీళ్ళ సోషల్ మీడియాలో వీళ్ళ రెడ్ బుక్ అధినేత ఉన్నాడు చూడు. ఇక్కడ రాష్ట్రంలో రాజ్యాంగము, దేశంలో రాజ్యాంగము, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాలు కాకుండా వీళ్ళ రెడ్ బుక్ అధినేత ఉన్నాడు కదా, రెడ్ బుక్ అధినేత. ఆ అధినేత వాళ్ళ ట్విట్టర్ నుండి వాళ్ళ ఐటీడీపీ నుండి వాళ్ళను బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లలను తిట్టినప్పుడు ఆ పార్టీలోంటి బయటికి రాకముందే వల్లభనేని వంశీ గారు చెప్పినారు లోకేష్ గారికి, అయ్యా లోకేష్ గారు మీ నుండే వస్తుంది నాకు ఇక్కడ నా భార్యను నా పిల్లల్ని తిడుతున్నారు, ఈ విధంగా తిట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన అడిగిన తర్వాత వాళ్ళు పదే మాట్లాడిన తర్వాత వాళ్ళ గురించి కామెంట్ చేసినారు తప్ప ఎవరు ఎక్కడ కామెంట్ చేసిన సందర్భం లేదు. మీరు చెప్పినట్టుగా టీడీపీ మీద వారికి ఉన్నటువంటి కోపంతో అన్నారు అనుకుంటే వారు ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నాని ఎక్కడ కనబడట్లేదు, కొడాలి నాని ఎక్కడ కామెంట్ చేస్తున్నారు కనబడదు. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు వాటన్నిటికీ మీరు సమాధానం చెప్తారు. మోహన్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం కుసుమ గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు మాట్లాడాక ఆయన చెప్పిన ప్రతి కామెంట్కి మీరు ఆన్సర్ ఇద్దరు కానీ ఒక్క సెకండ్ మీరు నోట్ చేసుకోండి కావాలంటే.
అట్లా కామెంట్ మేము మాట్లాడి అడ్డుపడి మాట్లాడండి మీరు మాట్లాడండి ప్లీజ్ తర్వాత వాళ్ళు మాట్లాడొచ్చు వాళ్ళు ప్లీజ్ ముందుకు ప్లీజ్ వచ్చారు. ప్లీజ్ ఇట్లా కాదు కదా. చెప్పండి చెప్పండి ఇప్పుడు మీకు నాకు అందరికీ తెలుసు, కొడాలి నాని గారు హార్ట్ ఆపరేషన్ విదేశాలకు వెళ్ళి ఆపరేషన్ చేసుకున్నాడు. ఎవరన్నా హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాడు వచ్చి ఆవేశపడి ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నట్టు మాట్లాడితే తట్టుకుంటారా? అవును తట్టుకుంటారా? కేవలం రాజకీయాలు, వాళ్ళ జీవితం, వాళ్ళ బతుకు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం అవసరం లేదా? అవును అది బాగైన తర్వాత నేను వస్తానని చెప్పినాడు, వచ్చిన తర్వాత వీళ్ళకు మళ్ళీ పోయిచ్చాడని భయపడే వీళ్ళు వాళ్ళ ఆయన అనవసరమైన కేసుల్లో ఇరికేయాలని చూసి ఇంకా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వంశీ గారికి సంబంధించి ఏదో మాటలు మాట్లాడినాడనే దాని మీద తీసుకొచ్చి లోపల పెట్టి ఆ తర్వాత ఆడ దౌర్జన్యం చేసినాడు, ఈడ కొట్టినాడు, ఆడ పార్టీ ఆఫీస్కి వచ్చినాడు, ఈడ కొట్టినాడు అని చెప్పి దాదాపు ఆయన 5 నెలలు 6 నెలలు జైల్లో పెట్టుకున్నారు. అంటే ఇంత దిగజారిపోయి వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే మేము వీళ్ళు ఏదో పెద్ద గొప్ప అనుకుంటారు. ఒక 5 సంవత్సరాలు దాటిపోతే నెక్స్ట్ లోకేష్ గారు రాజకీయాల్లోకి రావాలా, చంద్రబాబు నాయుడు గారు దాటిపోతే ఆ తర్వాత ఈ 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారు. 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసేటప్పుడు వీళ్ళ రెడ్ బుక్ లో పేరు రాసుకొని ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకొని డిజిటల్ బుక్ లోకి ఎక్కించి ఆ తర్వాత అంత 4 ఇంతలు పనిష్మెంట్ ఉంటుంది అనేది కూడా మనం గుర్తు పెట్టుకోవాలా. రైట్ సార్, మీరు చెప్పిన ప్రకారంగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే కాదండి, మీరు చెప్పిన ప్రకారం తీసుకుందాం. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పిన ప్రకారం తీసుకుందాం. రెడ్ బుక్ రాజ్యాంగం కనుక అయితే వీళ్ళందరినీ కూడా ఈ పాటికి అరెస్ట్ చేయాలి కదా, ఎందుకని చేయలేదంటారు? అంటే ప్రభుత్వానికి చేత కావట్లేదా? రెడ్ బుక్ రాజ్యాంగం లేదా? ఇప్పుడు గుమ్మనూరు జయరామ్ అని కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచి మా దాంట్లో 5 సంవత్సరాలు మినిస్టర్ గా ఉన్నాడు. ఆ ప్రాంతంలో పాదయాత్ర పోయేటప్పుడు లోకేష్ గారు రాసుకొని ఆంధ్రజ్యోతిలో ఇంత పెద్ద ఆర్టికల్ రాయించినాడు ఆయన మీద. ఏమని? రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, ఫస్ట్ 8 చర్య తీసుకుంటాం, ఈయన లోపల పెడతాం, ఈయన చీల్చాం పొడుచాం అని చెప్పి ఆ తర్వాత పోయి ఆడ మా పార్టీ నుండి మేము ఎంపీ టికెట్ ఇచ్చాం, నువ్వు గెలిచావని చెప్పి ఎమ్మెల్యే గెలిచావని చెప్పి మేము మార్చామని చెప్తే ఇక్కడ నుండి పార్టీ మారి వాళ్ళ దగ్గరికి పోయి 50 కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు. టికెట్ తెచ్చుకునే దాకా రెడ్ బుక్ లేదు, బ్లాక్ బుక్ లేదు. ఆ తర్వాత అతనే ఇక్కడ అనంతపూర్ లో ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మీనారాయణ, అంబికా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అక్కడ రైల్వే వర్కులు చేసుకుంటే 20% నాకు ఇచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ పని చేసుకో, లేకపోతే పని చేసుకోలేవని చెప్తే ఆయన పోయి సీఎం గారికి కంప్లైంట్ చేస్తే దానికి లేదు కూరాలి, వీళ్ళేదే నీతులు చెప్పేది, వీళ్ళకి నీతులు చెప్పే అర్హత లేదు, వీళ్ళు నీతులు పాటించరు, వీళ్ళ జీవితం అంతా ఇట్లే బతికినారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద నిందలేసుకుంటా బతుకుతారు తప్ప వీళ్ళు కాపాడుకోవడం కోసం ఇతరులు ఎవరినైనా సరే భ్రష్టు పట్టించారు. ఎన్టీ రామారావు గారిని భ్రష్టు పట్టించినటువంటి పెద్ద మనుషుల పైలో ఆ తండ్రి లాంటి రామారావు గారిని, తండ్రి లాంటి రామారావు గారిని, పిల్లనిచ్చినటువంటి రామారావు గారిని ఆయన్ను రకరకాలుగా చిత్రహింసలు పెట్టి మానసిక క్షోభకు గురి చేసి వీళ్ళ కామెంట్లకు, వీళ్ళ స్టేట్మెంట్లకు, వీళ్ళు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలకు, వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకు మానసిక క్షోభతో చనిపోయినటువంటి రామారావు గారిని వీళ్ళు చంపినారు. వీళ్ళు అలాంటి వ్యక్తులు వీళ్ళు ఎవరినైతే కేర్ చేస్తారు. ఈ రోజు మహాత్మా గాంధీ గారు ఉన్నా కూడా కుసుమకుమారి గారు, మోహన్ రెడ్డి గారు వినండి. కుసుమ్ కుమార్ గారు, మోహన్ రెడ్డి గారు చాలా కామెంట్స్ చేయడం జరిగింది. మీరు ఓపిక్గా మీరు ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్పండి. అసలు రోజా అనేటువంటి హక్కు, నైతిక హక్కే టీడీపీకి లేదు అని ఆయన ఫస్ట్ కామెంట్. కాదండి, రోజాను అడిగే హక్కు ఇప్పుడు రాష్ట్రంలో ఎవరిని అడిగినా 199 మంది మహిళలు ఈమె రాజకీయాలకు పనికిరాదు, ఈమె వేషాలు వేసుకోవడానికి అయితే పనికొస్తాదని చెప్పి ఎవరైనా అంటారు. గురించి ఆమె ఎవరైనా మంచిగా ఉంటారంటే రాజకీయాల్లో ఏ విధంగా సేవ చేసిన ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేసింది ఆవిడ గురించి పక్కన మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొడాలి తొడగొట్టినారే, చెప్పినారు మీరు ఈ రోజు ఎక్కడికి పోయినారు మీరు? మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన ఉండి మీకు నమ్ముకున్న వాళ్ళకి ఈ రోజు పని చేయాలా? ఆమె గుండె ఆపరేషన్, ఇంకొక ఆపరేషన్ అని చెప్పి ఆమె పక్క రాష్ట్రాలపై దాముకుంటారా? అంటే మీరు ఇక్కడ ఉంటే మీరు చేసిన తప్పులకి ఈరోజు తట్టుకోలేరు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకుడు ప్రజల పక్షంలో ఉన్నారు, మేము ప్రజల పక్షానే ఉన్నాం. మేము ఎప్పుడు దాముకొని బతకలేదు. ఈ రోజు మంచి చెట్ల గురించి మాట్లాడుతూ వీళ్ళ దగ్గర నేర్చుకునే పరిస్థితులు మేము ఉన్నాము. మీరు అడిగినప్పుడు ఆపారు. ప్లీజ్ కుసుమ్ కుమార్ గారు కొద్దిగా చెప్పండి. వీళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర అండి.
వీళ్ళ చరిత్రలు కన్నా బయట తీసుకుంటే ఇంకా చాంతాడంతా బయటకు వస్తానే మాది ఉంటాయి. 5 సంవత్సరాల కాబట్టి ఈ చరిత్రే, రోజు మొహం మీరు 50 చాటేసేసినారు. సంవత్సరాల చరిత్ర, మొహం చాటేశారు. 50 సంవత్సరాల వీళ్ళ చరిత్ర నాయకుడు మీది, మాది 5 జగన్మోహన్ సంవత్సరాలే. రెడ్డితో సహా వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో సహా అసెంబ్లీకి రాడు. మీడియా ముందర కూర్చొని 2 మాటలు మాట్లాడితే మళ్ళా బెంగళూరు ఇంకొక ఏమో లండన్ మీడియా మీద సమస్య కదా అడిగేస్తారు. మాట్లాడేది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలు గారు గాలి కొదిలేసిన చంద్రబాబు సమస్యలు. సంపాదించిన వీళ్ళేంది రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేసేది? సంపాదించిన మీరు ఆస్తులు కూడా మంచిమంటే మాట్లాడతారు మీరు అనంతపురం ఆయన. కొట్లాడాలా? చంద్రబాబు నాయుడు గారు అనంతపురం ఆయన ప్రజలకు కూడా సంబంధించిన మాట్లాడతారు. ఇబ్బందులు ఏం అడుగుతున్నాడు. మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఆవిడ మాట్లాడండి చూసినా జగన్ రెడ్డి, మీరు మా రోజా, నెక్స్ట్ మా ఏం రాణి, మీరు చెప్పి అడిగిన ఈ క్వశ్చన్ మాట ఆన్సర్ తప్ప ఇంక రెండో మాట. అడుగుతున్నా నేనే బ్రేక్ వేస్తా. మీ దాకా అక్కల నేనే మాట్లాడు. అయ్యప్ప గారు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పమను. ఓకే రైట్ అండి. నేను నేను అయ్యప్ప ఒకటే గారు అడిగిన చెప్తాను క్వశ్చన్కు సమాధానం చెప్తా. వస్తున్నాను. మీరు అడిగిన దానికి సమాధానం ఎవరు ఏం చెప్తా. చెప్పరు, ఏదో ఒకటి తప్పించి చెప్పేది ఎవరు మాట్లాడండి నేను ఆల్రెడీ ఎవరైనా అయ్యప్ప గారు అడిగినవి మీరు అడిగినవి కూడా నేను కుసుమ కుమార్ గారిని అడగబోతున్నాను. లెటర్ కంప్లీట్. ఓకే ఉంది మీరు టైం పెట్టుకోండి. రైట్ ఒక్కసారి కుసుమ కుమార్ గారు ఒకటి చెప్పండి ప్లీజ్. ఫస్ట్ ఈ రోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు, ఆయన మాట్లాడదని నిజంగా దయాలు వేదాలు వాది చెల్లించినట్లు ఉన్నదండి ఆయన మాట్లాడే మాటలు. ఎందుకన్నా ఇప్పుడు కూడా మీరు తప్పులు క్షమించమని చెప్పి ప్రజల ముందరకు రాండి, ప్రజలు క్షమిస్తారు. ఇప్పుడు కూడా మీరు ఏంటి మీరు మాట్లాడే మాటలు ఒక్కటన్నా రీజన్ గా ఉందన్నా మీరు మాట్లాడే మాటలు? వాళ్ళు చేసిన తప్పులకు ఈ రోజు రాజకీయ సన్యాసం తీసుకొని పారిపోయేటువంటి బతుకులు బతుకుతా ఉంటే మీరు వాళ్ళ గురించి మాట్లాడతారా? ఇంకా రోజు వారానికి 5 రోజులు తాడేపల్లి మేముంటే 3 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు మీరే మాట్లాడతారు అయ్యప్ప గారు. రైట్ కుసుమ కుమార్ గారు అయ్యప్ప కూడా కొన్ని కామెంట్ చేశారు. అది సొంత పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా కానీ ఎవరు చూడట్లేదు, దానివల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందనే మాట ఆయన సూచించారు. యాక్చువల్గా తప్పు చేసినప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పు చేసినప్పుడు మా అనే తేడా ఉండదు. ఎవరైనా సరే పర్మిషన్ ఎందుకని మాట్లాడండి. వాళ్ళు చెప్పేది ముందు విన్నాక మీరు జరిపించి న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, విచారణ జరిపించి తప్పు చేసిన వాళ్ళని శిక్ష అనుభవించక తప్పదు. అది మీ పార్టీ గాని మా పార్టీలో తప్పు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు చూసి చూడట్టు పోయే వ్యక్తి కాదండి. ఏది మన పార్టీ వ్యక్తి కదా, ఇతను ఏ విధంగా బిహేవ్ చేయనిలే అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నా దగ్గర ఉన్న ఆధారాలతోటి మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, మిమ్మల్ని కలుస్తాను. నేను మిమ్మల్ని కలుస్తాను. నా దగ్గర ఉన్న ఆధారాలతోటి మీరు పోలీస్ అధికారుల మీద చెప్పిన పోలీస్ అధికారులు ఎలాంటి చిత్రహింసలు చేస్తున్నారు, ప్రజల్ని ఎలా తప్పుగా తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారండి. పార్టీ దృష్టిలో పట్టించుకుంటా. రైట్ అయ్యప్ప గారు తప్పుడు కేసులు అని ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? ఇప్పుడు ఏనా మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. డ్రగ్స్ పైన నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ పైన ఉద్యమం చేసే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని చంపించినారు కదా వీళ్ళు. ఇంతకన్నా ఏముంది? అయ్యప్ప గారు చెప్పండి. వీళ్ళు నీతులు నిజాయితీలు అని చెప్పుకుంటే సరిపోతుంది. రాష్ట్రంలో డ్రగ్స్ మీద మోపినటువంటి ప్రభుత్వం ఇది. ఎక్కడ చూసినా ఎక్కడ డ్రగ్స్ దొరికినా అమ్ముకొని వచ్చి దాని కింద ఉక్కుపాదం కింద దాచిపెట్టుకుంటున్నారు. తప్పు జరిగినప్పుడు అధికారంలో ఉన్న పార్టీనే మనం అడగలుగుతాం, సార్ ఈ తప్పు జరుగుతుంది దీన్ని ఇలా సరిదిద్దండి అని. ప్రతిపక్షాలను విమర్శించలేం కదండి. ఇప్పుడు మన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో మేడం ఒకసారి లెట్ మీ కంప్లీట్. మేడం గారు నేను అలా కదండి, మనం ఎంతసేపు మనం బాగున్నామని మనం భుజాలు సరుచుకుంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మనం తప్పులు చేసినన్ని కూడా కనబడవండి. అధికారంలో ఉన్నప్పుడే మన తప్పులు సరిదిద్దుకుంటే మళ్ళీ 15 సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉంటాం. ఉండండి మేడం గారు, ఒక నిమిషం అవకాశం ఇవ్వాలి కదండి. మనం బాగున్నాం అంటే ప్రజాక్షేత్రంలో మేము ఉన్నామండి. మేము తిరుగుతున్నాం, అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అది లోకేష్ గారి దృష్టికో చంద్రబాబు నాయుడు దృష్టికో నేరుగా వెళ్ళలేదు కదా. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజా సమస్యలు వాళ్ళు తీర్చలేరు కదా. కింద ఉన్న వ్యక్తులు చేస్తున్నటువంటి అరాచకాలు అన్ని వాళ్ళ దృష్టిలో పెట్టలేము. ఎందుకంటే వాళ్ళు పెద్ద స్థాయి వ్యక్తులు, రాష్ట్రం మీద బోళంత ఆర్థిక పరమైన భారం ఉంది. అయ్యప్ప గారు ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది. కనీసం
పర్సనల్ సార్, ఇంటెలిజెన్స్ ఏది కాకపోయినా ఒకటి గవర్నమెంట్ చెప్తున్నా సార్. ఇంటెలిజెన్స్ అని ఉంటుంది కదా. ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే రెడ్ బుక్ యాభై అనేది ఏడు దగ్గరికి పోతుంది. జరిగి ఉంటే యాభై కళ్యాణ్ ఏడు గారు, కంప్లైంట్లు రాశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రెడ్ బుక్ అనేది దగ్గరికి పోతుంది. రెడ్ బుక్ అనేది దాని సపరేట్ రాజ్యాంగం రాసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టు పోతుంది. అట్లా అలా కాదండి, నాకు అవకాశం ఇవ్వండి. కానీ అవకాశం ఇస్తే నాకు ఎందుకో ఒక చిన్న డౌట్ అండి. రెడ్ బుక్ అనేది ఓకే, ఆయన రెడ్ బుక్ రెడ్ డైరీ అనేది పెట్టుకొని తిరిగారు, ఆయన మీరు చేసిన తప్పులు రాస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. రాజ్యాంగాన్ని దాంతో పోల్చడం అనేది సమంజసం కాదేమో అని నాకు అనిపిస్తుంది. 100% ఇప్పుడు ఎందుకు వైసీపీ అన్నిసార్లు రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని రాజ్యాంగాన్ని ఏమైనా ఇన్సల్ట్ చేస్తున్నారేమో మీకు తెలియకుండా. రాజ్యాంగంలో ఒక సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్ ప్రకారం నడుచుకుంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం. మన సెక్షన్లు లేకుండా రోడ్ల మీద కొట్టుకుంటూ పోతారు చూడు, అది రెడ్ బుక్ రాజ్యాంగం. మోహన్ రెడ్డి గారు, అయ్యప్ప గారు అడుగుతున్నారు చెప్పండి, అయ్యప్ప గారు ఏదో అడుగుతున్నారు చెప్పండి. వాళ్ళు రెడ్ బుక్ అన్నారు, వాళ్ళు తప్పని మీరు అన్నారు, మరి మీరు డిజిటల్ బుక్ అని మీరు ఎందుకు అన్నారు? మీరు అనకూడదు కదా. నేనేమంటున్నా అంటే అనకూడదు. అయ్యప్ప గారు కొంచెం మీరు వీళ్ళు ఏమంటున్నారు, మీరు బాగా వింటున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అని వీళ్ళు ఇంతకు వీళ్ళు అంటున్నారు. మేము ఏ ఒక్క రోజు కూడా ఫ్లెక్సీలేసి మా ఫోటోలు పెట్టి ఇది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పిన సందర్భం ఉందా? విజయవాడలో హైవే పక్కల్లో రాడ రెడ్ బుక్ చేతిలో పట్టుకొని ఇట్లా నారా లోకేష్ గారి ఫ్లెక్సీ ఉందో లేదో మీరు చూసినారో లేదో ఒక్కసారి చెప్పండి. మేము ఆ విధంగా వేసిన సందర్భం ఉందా? మాకు సంబంధం లేకపోయినా చెప్తా, అది కూడా చెప్తా కదా. రైట్ అండి. అంటే అయ్యప్ప గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు అయ్యప్ప గారు అడుగుతుంది ఏంటంటే, సరే వాళ్ళు తప్పు చేశారు అనేది మీరు చెప్పితే పక్కన పెడితే, మీరు అభివృద్ధి గురించి అనౌన్స్ చేయొచ్చు కానీ కొత్తగా డిజిటల్ బుక్ అనేది ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చింది అని ఆయన అడుగుతున్నారు. అది సింపుల్ గా 24 అవర్స్ అభివృద్ధి కోసమే 5 సంవత్సరాలు పని చేసినాము. నెక్స్ట్ వచ్చే కూడా అభివృద్ధి ఏం చేస్తామనేది చూపించగలిగేది ఆ పాదయాత్రలో చెప్తాము. దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయాల్సింది కాబట్టి అప్పుడు మాట్లాడతాం. ఒకటి. రెండోది, మీరు అన్నట్టు డిజిటల్ బుక్ కు సంబంధించి అయ్యప్ప గారు వేసిన క్వశ్చన్ కు నా ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. డిజిటల్ బుక్ అనేది రెడ్ బుక్ లాగా అన్యాయంలో అక్రమాలు రాసుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ బుక్ లోంటి పేర్లు తొలగించేసి డబ్బులు ఇకపోతే వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టించి ఆ జైల్లో పెట్టిన రోడ్డు మరి కొట్టుకుంటూ పోయే కార్యక్రమం చేసిన చూడు, అది వాళ్ళు చేసేది. మేమేమి చెప్తున్నామంటే మా డిజిటల్ బుక్ లో ఇప్పుడు అయ్యప్ప గారు మా మీద అన్యాయంగా అక్రమంగా కేసు పెడితే, మా మీద సంబంధం లేని కేసు పెడితే అక్కడ ఉన్నటువంటి అధికారి ఆ కేసును అది అన్యాయం అని తెలిసిన తర్వాత కూడా ఆ కేసును అమలు చేసి కేసు చట్టపరంగా వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్ల పరంగా అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టకుండా రోడ్డు మీద కొట్టుకుంటా పోయినప్పుడు ఇది అన్యాయము అనేది డిజిటల్ బుక్ లో పెట్టండి. డిజిటల్ బుక్ లో పెట్టిన తర్వాత దాన్ని బయటికి తీసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుందాము అన్నారు తప్ప మేము వచ్చి ఆ రాజ్యాంగ పరంగా కాదు, మాకు డిజిటల్ బుక్ లో మేము ఒక రాజ్యాంగం మీరు చెప్పే ప్రకారం మా వాళ్ళు అన్నప్పుడు అంటే వైసీపీ వాళ్ళు అనేటువంటి మాట వస్తుంది కనుక వైసీపీ వాళ్ళ మీద పెట్టిన ప్రతి కేసు కూడా మీరు రెడ్ బుక్ లేదా డిజిటల్ బుక్ లో ఎక్కించడానికి గ్యారంటీ ఏంటి? అంటే కార్యకర్తలు ఉండొచ్చు, లేదా వారి వైసీపీ ఫ్లేవర్ ఉండొచ్చు, లేదా వైసీపీకి కేవలం సపోర్టెడ్ కూడా ఉండొచ్చు. మీరు చెప్పినట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లోపలికి పోలింగ్ బూత్లోకి పోయినప్పుడు అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే ఆవేశంతో తట్టుకోలేక దాని చేత్తో కొట్టిన మాట వాస్తవం. వాస్తవం అయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ రామకృష్ణారెడ్డి గారి మీదకి కొట్టను పోయినా చూస్తూ ఊరుకొచ్చినాడు తప్ప ఆయన మాట్లాడలే. మరి అలాంటి వ్యక్తి మీద అలాంటి అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టిస్తే ఆ తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన స్టిక్కర్ తో ఆ మర్డర్ చేసిన చోట బండి దొరికింది, ఎమ్మెల్యే స్టిక్కర్ తో బండి దొరికినప్పుడు ఎమ్మెల్యే గారిని వదిలిపెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరుల పైన ఇద్దరి మీద అక్రమ కేసు పెట్టి లోపల పెడితే ఈ అక్రమము అని తెలిసిన తర్వాత కేసు కట్టినటువంటి వ్యక్తులను పిలిపించి దాన్ని చట్టపరంగానే గుడ్డలిప్పి కొట్టుకుంటా పోతామని చెప్పరా?
చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. చట్టపరంగా యాక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళ అధికారం పోతే వాళ్ళు గుడ్డలిప్పి రోడ్లో తిరిగినట్టు అవుతారు. సార్, ఆ విధంగా మేము సభ్య చేస్తామన్నా తప్ప సమాజం ఇల్లు చూస్తూ ఉండగా మంత్రిగా ఒక ఎలక్షన్ రోడ్లలో ఏజెంట్ కొట్టుకుంటా ఒక కార్యకర్తని కొట్టడం అనేది ఒక్క నిమిషం మీరు కరెక్టా మళ్ళీ కాదా? ఒక మాట్లాడదు. ప్రజాప్రతినిధి తప్ప కాదండి. పిన్నెల్లి సోదరులు చేసింది ఆ రోజు తప్పు. కొట్టడం మీరు అనేది మళ్ళీ తప్పండి. ఆయన మాట్లాడతారు. రక్తం మీరు వచ్చిందా? అదే మీకు ఎందుకంటే ఆ వాస్తవాలు తెలియవు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. వాస్తవాలు తెలిస్తే మీరు మాట్లాడారు. వాస్తవం ఎందుకంటే తెలిసినా ఎమ్మెల్యే తెలియకపోయినా స్టిక్కర్తో భగవంతుడు ఉన్నటువంటి బలహీనుడిని బండి కొట్టొచ్చువా? దొరికితే బలవంతుడు అక్కడ బలహీనుడిని ఎమ్మెల్యే కొట్టొచ్చువా? స్టిక్కర్తో ఆయన బండి దొరికింది. ప్రజాప్రతినిధి తెలుగుదేశం అండి. పార్టీకి ఒకవేళ సంబంధించిన అది కొడితే ఎమ్మెల్యే చట్ట స్టిక్కర్తో బండి ప్రకారంగా ఆయన వెళ్ళి దొరికింది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టి అప్పుడు అయ్యప్ప అధికారంలో గారు, కూడా ఆయనే ఉన్నాడుగా. అబద్ధాలు అయ్యప్ప గారు ఎమ్మెల్యేగా మాట్లాడి నాది అప్పుడైనా అయిపోయినాక సరే యాక్షన్ మాట్లాడుతున్నాను. తీసుకోవచ్చు కదండి. అయ్యప్ప ఆయన గారు, కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? అయ్యప్ప గారు, నాది మాట్లాడేది మీరిద్దరు అయిపోయినాక ఒకసారి ఆగండి. మీరు కుసుమ కుమార్ గారు ఏదో చెప్పాలంటున్నారు. కుసుమ కుమార్ గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు అదే ఒక్క కాదు, నిమిషం. అదే కాదు. అన్న. తంబలపల్లి దగ్గర ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి మద్యంలో దొరికితే, అక్రమ మద్యంలో దొరికితే దాన్ని తీసుకుపోయి జోగి రమేష్ గారి మీద కేసు పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి తంబలపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి వ్యక్తిని గారి వదిలిపెట్టేసినారంటే ఇది అక్రమమా కాదా? ఇలాంటి అక్రమ కేసులు డిజిటల్ ఎక్కుతాయి. ఎక్కిన తర్వాత చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రైట్, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు. కుసుమ కుమార్ గారు మీరు చెప్పండి, వాళ్ళందరి మీద పెడుతున్న కేసులు అక్రమాల సక్రమాల? అక్రమ మద్యం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ మేము తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇచ్చినటువంటి జయచంద్రారెడ్డి గారు వచ్చేసి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి కుడి భుజం లాంటి వాళ్ళు. మరి మీ చెప్పండి అయ్యప్ప గారు, మీరు చెప్పండి ఆన్సర్. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేసినటువంటి వ్యక్తి మా కుడి భుజం అంటే మీరు నమ్ముతారా? మీరు దుష్టదూతలాగా మా టికెట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మా పార్టీ వ్యక్తి అయినా సరే మేము వెంటనే ఆయన అరెస్ట్ చేయడము, సీఎం గారి మీద అక్కడ చర్యలు తీసుకోవడం అన్ని జరిగిపోయినాయి. కాబట్టి అక్రమ మద్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా నాయకుడు నారా లోకేష్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడదు. ఒక్క నిమిషం మాట్లాడదు. ఆయన చెప్పండి, గత 5 అర్థం సంవత్సరాల చేసుకోండి. గవర్నమెంట్ లో మీ గవర్నమెంట్ లో ఎవరైతే అక్రమమైన కేసులు పెట్టారు, ఎవరినైతే కొట్టారు, ఎవరినైతే హింసించారో వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేసుకోవడం జరిగింది రెడ్ బుక్ లో. ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము చట్టపరంగానే లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. రెడ్ బుక్ గురించి ఇంకా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే రెడ్ బుక్ డిజిటల్ బుక్ ఒకటే ఒప్పుకుంటారా? రెడ్ బుక్ డిజిటల్ బుక్ అని ఒకటే ఒప్పుకుంటారా? ఏంటంటే రెడ్ బుక్ డిజిటల్ బుక్ మీరు పెట్టిన రెడ్ బుక్ వాళ్ళు పెడుతున్నటువంటి డిజిటల్ బుక్ ఒకటే ఒప్పుకుంటారా? ఆ డిజిటల్ బుక్ దానికి ఏదో తోకాతనం లేకుండా మరి వాళ్ళు చెప్పాలి, మాకేం తెలుసు అదేం బుక్ అని. మాకేం తెలుసు మా బుక్ గురించి మేము చెప్తున్నాం, రెడ్ బుక్ గురించి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మనకి రాజ్యాంగం అనేది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి బుక్ ద్వారాగానే మనకి రాజ్యం అమలు అవ్వాలి. వాళ్ళు డిజిటల్ బుక్ అని వాళ్ళు, రెడ్ బుక్ అని మీరు. ఏంటండి ఈ బుక్ రాజ్యాంగాలు ఏంటండి? ప్రమాణ స్వీకారం చేసిన ప్రమాణ స్వీకారం అందులో కనుక ఒక ఎమ్మెల్యే వ్యక్తుల్లో అయ్యప్ప గారు, మన కుసుమ కుమార్ గారికి ఒక నిమిషం టైం ఇచ్చినాక మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మీ ఇద్దరు గట్టిగా మాట్లాడుతున్నారు. ఆవిడ చెప్పేది కూడా ఫైట్ చేసుకున్నాం సార్. ఒక మాట కళ్యాణ్ కృష్ణ గారు ఒక మాట అడుగుతానండి. ఏం లేదు సార్, ఓకే అమ్మా. కుసుమ కుమార్ గారు, మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారంట. ఒక్క నిమిషం సార్, చెప్పండి సార్, మీరే చెప్తారు. ఇప్పుడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చినారు. టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయినాడు. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుచరుడు అంటే మీరు ఒప్పుకుంటారా? అయ్యప్ప గారు మీరు ఒప్పుకుంటారా? కాదు, ఎవరైతే టికెట్ ఎవరికి ఇచ్చారో మీకు అమాత్రం కూడా జ్ఞానం లేదండి చంద్రబాబు నాయుడు గారికి. అదే ఇప్పుడు రోజా గారిని తిట్టింటే రోజా గారు ఆమె టికెట్ ఇచ్చారు, మరి జయచంద్రారెడ్డి గారికి అట్లా టికెట్ ఇస్తున్నారా? అంటే మీకు జ్ఞానం లేదు, మీరు పార్టీ నడపని చేత కాదు, మీరు ఈవీఎంల మీదనే బతుకుతారు, మీరు కేవలం మేనేజ్మెంట్ మీద ఎలక్షన్ చేస్తారు. మీ పార్టీలో పోటీ చేసినటువంటి వ్యక్తులు మీకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, మీరు ఎక్కడి నుంటో తీసుకొచ్చి పోటీ చేస్తారు. జయచంద్రారెడ్డి గారు ఇప్పుడు మధ్యంలో అరెస్ట్ చేసినారా? ఇల్లు అరెస్ట్ చేసినామని చెప్తున్నారు. అరెస్ట్ చేసినారా? వాళ్ళ ద్వారా రాష్ట్రం మొత్తం సప్లై చేసి రాష్ట్రంలో 450 మందిని చనిపోవడానికి కారణమైనటువంటి జయచంద్రారెడ్డి గారి గురించి పట్టించుకోరు. వీళ్ళు ఒక్క నిమిషం నేను బయటకు పోతానన్నా కదా, కుసుమ కుమార్ గారు, బయటకు పోతానన్నా మాట్లాడుతుంది కదా మీరు గంట సేపు. కుసుమ కుమార్ గారు, మోహన్ రెడ్డి గారు వెళ్ళాలట. ఒక్క నిమిషం, ఆయన మీ కామెంట్ కి ఆన్సర్ చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. ఎందుకంటే టైం అయింది చాలాసేపటి నుంచి. కళ్యాణ్ గారు మీకు ఒక గంట సేపు కాబట్టి సార్ మాట్లాడండి, ఏమి ఇబ్బంది లే. ఇప్పుడు
మేము రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే మేము అధికారంలోకి రాకముందే మేము చెప్పడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి అక్రమాలపైన, అన్యాయాలపైన పోరాటాలు ఎప్పుడైనా చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి అరాచకాలపైన, మీరు చేస్తున్నటువంటి మడ్డలపైన పట్టపగులే గుంటూరులో దారుణంగా నరికితే ఢిల్లీకి పోయి ధర్నాలు చేయాల్సిన సందర్భం వచ్చింది. అప్పుడే మీరు 6 నెలలు కాకపోతే మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో మీరు మద్యం గురించి పదే మాట్లాడారు. మేము మద్యము గవర్నమెంట్ ద్వారా తయారు చేసి, గవర్నమెంట్ ద్వారా అమ్మించి, గవర్నమెంట్ ద్వారానే గవర్నమెంట్ కే డబ్బులు మేము గవర్నమెంట్ టీచర్లు కూడా కాపలా పెట్టారండి. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు కాపలా పెట్టామా? గవర్నమెంట్ ద్వారా అమ్మించినప్పుడు ఎవరు చేసినా కూడా ఎవరు తప్పు. అది ప్రభుత్వం పని చేసేటప్పుడు, బాధ్యతగా చేసినప్పుడు అక్కడ వాళ్ళకు డ్యూటీలు, వాళ్ళు బడికి పోవడంలే. అప్పుడు కరోనా వచ్చింది, పిల్లలు పోవడంలే. వీళ్ళు కావాలని మేము ఖాళీగా ఉన్నాము, మేము పోతామంటే పంపించినారేమో, కానీ అది కూడా నేనే కాదని చెప్పలే. రెండోది, మీరు మద్యానికి సంబంధించి ఇన్ని అక్రమ కేసులు మా మీద మేము ప్రభుత్వ పరంగా అమ్మిన దానిపైనే కేసులు పెడితే, ఈ రోజు మీరు 1,70,000 బెల్ట్ షాపులు, ప్రతి బెల్ట్ షాప్ లో ఉన్న బాటలకు 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. 20 నుండి 50 రూపాయలు, కోటర్కి 20 నుండి 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు బెల్ట్ షాపులో. గ్రామాల్లో 1,70,000 బెల్ట్ షాపుల్లో కోట్ల రూపాయలు అవినీతి, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నటువంటి మీరు మా మీద కేసులు పెడితే మేము దాన్ని వదిలిపెట్టి మీరు ఆ 1,70,000 లిస్ట్ ఏమన్నా, మీరు ఆ 1,70,000 లిస్ట్ ఏమన్నా నాకు ఇస్తారా? 1,70,000 లిస్ట్ మీరు ఇస్తానంటే నేను కుసుమ కుమార్ గారు లేదా ఇతరులతోటి నేనే డైరెక్ట్ గా సీఎం గారి దగ్గర పంపిస్తా. నేను మళ్ళా మన ఇద్దరు కావాలంటే మాట్లాడదాం, దాని గురించి అయిపోయినాక మాట్లాడదాం. పోయినసారి 42,000 ఉన్నాయి. 14 నుండి 19 వరకు 42,000 బెల్ట్ షాపులు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేసి గ్రామాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకొచ్చినారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత గ్రామాల్లో సందుకు బెల్ట్ షాపులు ఇచ్చి, బెల్ట్ షాపులు యాలం పెట్టించి, యాలంలో 5 లక్షలు 10 లక్షలు టెండర్లు పాడిన తర్వాత తెచ్చుకున్న తర్వాత దాన్ని విచ్చలవిడిగా అమ్ముకోవాలి. కాబట్టి వచ్చినప్పుడు ఇళ్ల దగ్గరికి సప్లై చేసి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు తాపి అనేకమైనటువంటి యాక్సిడెంట్లు, ఈ రోజు మర్డర్లు, రేపులు ఎందుకు జరుగుతున్నాయి? సపరేట్ గా ఒక బ్రాండ్, ఒరిజినల్ బ్రాండ్స్ కి బదులు వేరే బ్రాండ్, సపరేట్ గా ఒక బ్రాండ్ క్రియేట్ చేశారనేటువంటి అపవాదం మీ మీద ఉంది. ఆ విషయం మర్చిపోతున్నట్టున్నారు. మేము బ్రాండ్ చేసిన గవర్నమెంట్ ద్వారానే అమ్మినాము. వీళ్ళ బ్రాండ్ అది కాదు. ఆ స్టిక్కర్ అక్కడ ఆ స్టిక్కర్ లో వీళ్ళు తయారు చేసిన బ్రాండ్లు పోసినారు. వీళ్ళు తయారు చేసి బ్రాండ్ పోసినారు. మేము తయారు చేసిన బ్రాండ్ ఇదేనని చెప్పినాం. మేము ఇదే బ్రాండ్ తో అమ్ముతున్నామని చెప్పినాం. వీళ్ళు అట్లా కాదు, దాని మీద ఏదో పెద్ద బ్రాండ్ వేసి దాని కింద లిక్కర్లు పోసి అమ్ముకుంటున్నారు. వీళ్ళు 10 రూపాయలు 100 రూపాయలకు అమ్ముకుంటున్నారు. వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క కార్యకర్త సంపాదించుకుంటున్నారు. లక్షల కోట్లు, ఇప్పటికే 40,000 కోట్లు ఆదాయం సమకూర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళకి 1,00,000 కోట్లు చేసుకోవాలి మధ్యంలోనే. దీని ద్వారానే రాష్ట్రంలో మనం రాజకీయాలు చేయాలనే ఆలోచనలో భాగంగా ఆ పక్కన అది నడుపుతున్నారు. ఇక్కడ అమరావతి రాజధాని పేరుతో 1,00,000 ఎకరాలు భూములు సేకరించుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని కోట్ల రూపాయలు వీళ్ళే రాష్ట్రంలో అధికారంలోనూ ఉండాలని ఒక్క క్షణం వెనక్కి వెళ్దాం. మేము పోరాటాలు చేస్తున్నాం. ఒక్క క్షణం వెనక్కి వెళ్దాం. మీరు ఫైనల్ గా ఒక్క మాట చెప్పండి. రోజా మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? మీ పార్టీ సమర్థిస్తుందా? ఏదైతే రెగ్యులర్ కామెంట్స్ కి అదే స్టైల్ ఆఫ్ కామెంట్స్ ని మీరు ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు ఈ విషయాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఈ విషయం పైన చెప్పినారు. మీరు అన్యాయాలు, అక్రమాలు చేస్తే, మీరు అక్రమ కేసులు పెడితే, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వదిలిపెట్టేసి ఏమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి జీతాలు తీసుకున్నట్టు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుండి మీకు చెక్కు రాసి జీతాలు ఇచ్చినట్టు మీరు పని చేస్తే, నెక్స్ట్ అలాంటి పని చేసినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ చర్యల్లో భాగమే ఇలాంటి ఆ మాటలు వస్తాయి. మీరు ఇప్పటికైనా మీరు పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా నడుచుకుంటే ఏ పరిస్థితి ఉండదు. మీరు పద్ధతిగా మాట్లాడడం లేదు, పద్ధతిగా నడుచుకోవడం లేదు. ఒక కేసు మీద అరెస్ట్ చేసి రోడ్ల మీద నడిపించే రైట్స్ మీకు ఏ రాజ్యాంగంలో ఉంది? అది రెడ్ బుక్ రాజ్యాంగంలో తప్ప అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో లేదు. కాబట్టి దీన్ని మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ అమలు చేసే కార్యక్రమాన్ని మీరు ఆపకపోతే భవిష్యత్తులో అంతా 4 ఇంతలు అనుభవిస్తారని చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారే చెప్పింటే రోజా గారు చెప్పినారని, ఆ రోజా గారిని ఎందుకు అనవసరంగా ఏమైనా డ్యామేజ్ చేయాలని చూస్తారు? మేము మా పార్టీ పరంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఈ విధమైనటువంటి తప్పులు చేసే అధికారులు సప్త సముద్రాల దగ్గర తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెడతాం చట్టపరంగా మిమ్మల్ని అని చెప్పి జరిగింది. కాబట్టి మేము చెప్తున్నాం, మీరు రేపులు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేస్తే పోలీసులు దాన్ని పక్కన పెడితే డిజిటల్ బుక్లకి కాకుండా ఎట్లా పోవాలా?
ఎట్లా పోతుంది? డిజిటల్ బుక్ లోకి ఎక్కకుండా ఎట్లా పోతుంది? 14 మంది రేప్ చేసి కడుపు చేసి డెలివరీ చేసి రైట్ సార్ ఒక నిమిషం. వదిలిపెట్టేస్తే 8 నెలల బాలికను చంపి మీ డిజిటల్ బుక్ లో వాళ్ళ మీద ఎట్టెక్కకుండా ఉండాలా? మీ డిజిటల్ బుక్ లో ఎన్ని రాసి ఉంటారు ఇప్పటికి? వస్తాయి అప్పుడే వస్తాయి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. 175 నియోజకవర్గాల్లో మొత్తం రాష్ట్రంలో వీళ్ళు చేయని ప్రాంతం ఉంటే కదా, పలానా ఊర్లో చేయలేదు, పలానా అన్యాయం జరగలేదు, పలానా చోట అక్రమాలు జరగలేదు, వీళ్ళు ఏమన్నా ఎవరిని రేపు చేయలేదు, మర్డర్ చేయలేదు, దొంగతనాలు చేయలేదు, కబ్జాలు చేయలేదు, ఏం చేయలేదు, మొత్తం అన్ని చేసి పెడుతున్నారు కాబట్టి అన్ని చెప్తాయి. ఎక్కిన తర్వాత వీళ్ళు అంటున్నారు చూడే, మా రెడ్ బుక్ చూసి భయపడతానని. మా డిజిటల్ బుక్ ఓపెన్ చేయగలికి వీళ్ళు హార్ట్ అటాక్లు వచ్చాయి, తెలుసుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నడుచుకోమని వాళ్ళకి చెప్తున్నాం. ఇప్పుడైనా రాష్ట్రంలో పార్టీలు మారినప్పుడల్లా భాగంగా సేవ చేయాలి కానీ ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వ్యక్తులు మన ప్రజల మీద కక్ష కట్టుకుంటే ఎట్లవుతుంది? ప్రజల మీద కక్ష కాదు, ప్రజలకు సేవ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి, అంతేగాని చట్టపరంగా కాకుండా చట్ట విరుద్ధంగా మీరు రాజ్యాంగాలు రాసుకొని చట్ట విరుద్ధంగా మేము ఇప్పుడు చట్టపరంగా కేసులు పెట్టట్లేదా? ఎట్లా అవుతుంది? మద్యం కేసైనా చట్టపరంగా కేసు కాదా? మాట్లాడుతానండి కళ్యాణ్ గారు, ఒక మాట అడుగుతాను వెంకటరెడ్డి లాయర్ గా మీరు చెప్పండి, ఇప్పుడు పెడుతున్న కేసులు చట్టపరమైన కాదా? కాదండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణలంక బార్లో కల్తీ మద్యం దాగి చనిపోతే మా జగన్ గారు వచ్చిన వెంటనే పూర్తి మద్యం మాఫియా అని చెప్పి కృష్ణలంక బార్లో ఎవరైతే కల్తీ మద్యం చనిపోవడానికి కారకులు అయ్యారో అదే వ్యక్తి మల్లాది విష్ణుకి విజయవాడలో టికెట్ ఇచ్చి మద్యాన్ని అమ్మించారండి. మరి ఇది మద్యం అందించాలంటే ఎంత అన్యాయం అయ్యప్ప గారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వస్తే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో మద్యం మాఫీ చేస్తున్నారు. చెప్పండి. ఆ పాపాలు అనుభవిస్తున్నారు, మనకెందుకు ఆ పాపాలు వద్దు. ఆ పాపాలు మనం చేయొద్దు, వాళ్ళు ఏదో చేసే వాళ్ళు చేసుకుంటారు, ఆ పాపాలు చేసుకునే వాళ్ళు మనకు వద్దులే. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు. కుసుమ కుమార్ గారు, ఇక్కడ మనం ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు కృష్ణలంక బార్లో చనిపోయినటువంటి మద్యం చనిపోయినటువంటి వ్యక్తుల్ని పరామర్శించారు. ఓకే, పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇటువంటి తప్పిదాలు జరగవు, ఈ వ్యక్తిని శిక్షించాలి, జగన్ ప్రభుత్వం వచ్చేగానే పూర్తిగా మద్యం మాఫీ చేస్తానని చెప్పారు. ఏ వ్యక్తి అయితే కృష్ణలంక బార్లో కల్తీ మద్యం అమ్మి మరణాలు కారకం అయ్యారో ఆ వ్యక్తికే టికెట్ ఇచ్చారు మల్లాది విష్ణు గారికి వైసీపీలో. ఇంకా న్యాయం ఎక్కడ ఉందండి? మళ్ళీ మేము మద్యం కలిసి అమ్మాము, మద్యం అమ్మామని చెప్తున్నారు. థ్యాంక్ యూ అయ్యప్ప. ఒక్కసారి కుసుమ కుమార్ గారు మీరేం చెప్తారు? రోజా కామెంట్స్ దగ్గర మొదలెట్టుకొని ఇప్పటిదాకా మనం చాలా దూరం ప్రయాణం చేసాం ఈ డిబేట్ లో. మీరేం చెప్తారు ఫైనల్ గా? మోహన్ రెడ్డి గారు ఆయనకు ఊపిరాళ్ళ ఏం మాట్లాడాలో గంటా పదంగా ఏందో పాఠాలు కదా, చిన్నపిల్లలు ఎక్కాలు చెప్పినట్టు దాన్ని ఏమంటారు పట్టి పెట్టుకొచ్చి చెప్పినట్టు ఉన్నది. ఆయన ఏమన్నా ఊపిరాళ్ళనిచ్చి అర్థమయ్యేటట్టు ఏమన్నా మాట్లాడుతున్నాడు ఆయన. అసలు రోజా గురించి మాట్లాడుతుంటే అక్రమ మద్యం అంటాడు, ఎన్టీఆర్ అంటాడు, ఎన్నుపోటు అంటాడు, ఏందేందో మాట్లాడుతున్నాడు ఆయన. కానీ మనం ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతాం ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక చర్చ బాగుంటది. ఇప్పుడు రోజా గురించి పిన్నెల్లి గారిని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ రెడ్ బుక్ ఇంకొక మాట ఏమైంది, నీళ్ళు లేని బాయిలో నిచ్చిన వేసుకొని దిగాలి ఏదో సామెత ఒకటి చెప్పిందా, అట్లా చెట్టర్లు బాగా వేస్తుంది ఈ పోలీసుల గురించి. అసలు మీ గవర్నమెంట్ లో కూడా ఇదే పోలీసులు కదా ఉండింది. అదే పోలీసుల్ని మీరేమాత్రం లా అండ్ ఆర్డర్ ని మీరు అమలు చేశారు. మీరు ఇంకా వైసీపీ తరపున ఏదో జీతాలు ఇచ్చినట్టు మీ పార్టీ నుంచి జీతాలు ఇచ్చినట్టు వాడుకున్నారు మీరు పోలీసుల్ని. ఈ రోజు అలా జరగదండి. ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఎప్పుడూ కూడా అధికారులు కానీ ఎవరిని కూడా ప్రోత్సహించాడండి. ఆయన అవినీతిని ప్రోత్సహించే వ్యక్తి కాదు. చాలా కరెక్ట్ గా ఉండాలని చెప్పి అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. వీళ్ళేంటి పాఠాలు చెప్పేది, వీళ్ళ దగ్గర నేర్చుకునే స్థాయిలో మేము ఉన్నావా? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం ఎంత, ఆయన వయసు ఎంత, ఆయన గతంలో ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినాడు, ఎంత చేశాడైనా? ఈ చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు జగన్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఎంత పెద్ద రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడండి చంద్రబాబు నాయుడు గారు. ఆయన తప్పులు పడతారా మీరు ఈ రోజు? ఇదెంతండి ఇప్పుడు రాష్ట్రం, ఇదంతా చిన్న జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది ఇది. దీన్ని పరిపాలించడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెక్క కాదు. మద్యం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంతమంది ఇప్పుడు అయ్యప్ప గారు చెప్పినట్లు ఎంతమంది చనిపోయినారు?
జే బ్రాండ్ అని చెప్పి కర్ణాటక రాష్ట్రంలో అక్రమ మద్యం కంపెనీలు పెట్టి తక్కువ రకం మందు అమ్మినారు ఫస్ట్. ఆ మందు తాగి చాలా మంది చనిపోతా ఉంటే మళ్ళా మద్యం రేటు పెంచి ఉపాధ్యాయుల దగ్గర కూడా మద్యం అమ్మించేటటువంటి ఘన చరిత్ర వాళ్ళది. వాళ్ళ మాట్లాడేది ఈ రోజు. ఇక్కడ అయ్యప్ప కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సొంత నాయకుల మీద, సొంత కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే అధినేతలు పట్టించుకోవట్లేదని. ఈ అధినేతల దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఏమైనా ఉందా? మీరు ఆయన మీకు లిస్టే ఇస్తా ఉంటున్నారు. తప్పు ఎవరిదైనా తప్పే అండి. సొంత కార్యకర్తలు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, తప్పు చేసేప్పుడు దానికి ఒక లా అండ్ ఆర్డర్ ఉంది. దాని ద్వారా చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటారు. తప్పు చేసింటే గనక అనుభవించాక తప్పదు. తప్పు చేయకపోతే గనక వాళ్ళు హ్యాపీగా బయటకు రావచ్చు. ఓకే, అంతేగాని ఇప్పుడు మీ పార్టీ, ఇప్పుడు జగన్ రెడ్డి లాగా మా పార్టీ వాళ్ళు కదా, నువ్వు ఇష్టం వచ్చిన తిట్టు, నువ్వేమైనా మాట్లాడు, ఏమైనా చేసుకో, ఏమైనా దోచుకో అని చెప్పి వదిలేసేటటువంటి రకం కాదండి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీ పార్టీ, మా పార్టీ, మన కార్యకర్తలు అంటే మన కార్యకర్తలే కాదని అలా తప్పు చేసినప్పుడు పెద్దన్న స్థానంలో ఉండి వాళ్ళని మందలించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. మళ్ళీ రెండోసారి ఇంకొక తప్పు చేయరు. అది తప్పు పట్టలేం కదా మనము. మా పార్టీ వ్యక్తులైనా సరే చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు ఆ తప్పుల్ని సవరించుకుంటూ పోవడమే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండే స్థానంలో న్యాయం జరుగుతుంది. రైట్ అండి. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. 1,70,000 బెల్ట్ షాపులు పెట్టారని చెప్తాడు. ఆయన లెక్కలు వేసినాడు రెడ్డి. జాడే పెట్టినారండి బెల్ట్ షాపులు ఎక్కడ పెట్టినారు? వీళ్ళ గవర్నమెంట్ చెప్తున్నా కదా, తక్కువ రకం మందు తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసినారు. ఈ రోజు అలా జరగలేదే. ఇప్పుడు తమ్మళ్ళపల్లిలో ఒక పక్కన మారుమూల మండలంలో ఒక గ్రామంలో అక్రమ మద్యం తయారు చేశారని చెప్పి ఆ వ్యక్తులు కూడా మీ వాళ్లే, మీ వ్యక్తులే. మా పార్టీ సెటపేరు తీసుకురావాలని చెప్పి కుట్ర పొంది మీ పార్టీ వ్యక్తిని జయచంద్రారెడ్డి మా పార్టీలోకి పంపించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం వల్ల సరైనటువంటి నాయకులకి మేము టికెట్ ఇవ్వలేకపోయినాం ఆ రోజు. కాబట్టి పొరపాటు జరిగింది. అన్ని బయటపడినాయి కదా. ఏ కుట్రపూరితంగా మా పార్టీలోకి వచ్చి టికెట్ తీసుకొని నువ్వు మా పార్టీ చెడ్డ పేరు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగమే ఈరోజు జయచంద్రారెడ్డి గారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కోవట్లు పెరిగారంటారా? ఆ రోజు కాదండి, ఆ రోజు టికెట్ ఇచ్చే విషయంలో జయచంద్రారెడ్డి గారి విషయంలో నేను చెప్తున్నా, మిగతా అన్ని చోట్ల కాదు. అన్ని చోట్ల ఏం జరగల. చాలా క్రమశిక్షణతో ముందుకెళ్తా ఉంది ఈ రోజు గవర్నమెంట్. రోజాకి ఏమన్నా మెసేజ్ లాంటిది ఏమైనా ఇస్తారా? ఏంటి, రోజా అనే వ్యక్తి ఒకసారి ఎమ్మెల్యే అయింది, మినిస్టర్ అయింది. ఇంకా రాజకీయాల్లో ఆమె నిలదొక్కున్న పరిస్థితి. రేపు జగన్ రెడ్డి కూడా టికెట్ ఇస్తాడో ఇయ్యాడో కూడా తెలియని పరిస్థితి. ఆమెకు నోటి దోలు ఎక్కువ. ఆమెకు ఆడవాళ్ళంటే గౌరవం లేదు, పెద్దవాళ్ళంటే అస్సలు గౌరవం లేదు. ఎంత మాట మాట్లాడుతుంది ఆవిడ. రాజకీయాలు అలా ఉంటే ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేరు. మీరు కామెంట్ చేస్తున్నారు, నేను సజెషన్ అడిగాను. అదే అండి, రోజా గారు ఇంకా రాజకీయాల్లో ఉండే ప్రసక్తి లేదండి. ఇంకా నగరి ప్రజలు ఆమె ఓట్లు వేయరు. రాజకీయాల్లో ఉండదు, ఇంకా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది ఆవిడ. ఆమెను ఒక్కసారి ఎమ్మెల్యే చేసేదానికి భరించలేకపోయినారండి ప్రజలు, నగరి ప్రజలు. ఇలాంటి మహాతల్లిన మేము ఎమ్మెల్యేగా చేసుకునేదని చెప్పి వాళ్ళు కూడా చర్చించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ ఏదైనా షోలు చేసుకోపోతే నీకు ఎందుకు రాజకీయాలు, నువ్వు క్షేత్రస్థాయిలో పనిచేసేదానివి కాదు, అంతా నువ్వు పైన తిరిగేదానివి అని చెప్పి నగర ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఆమెకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఇంకా ఆమె గురించి ఎందుకంటే మనం మాట్లాడుకోవడము, నోరు మూసుకొని పర్వాలేదు ఇంకైనా. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద పర్టికులర్ ఇష్యూ. చట్టపరంగా అనవసర సెన్సేషనల్ కామెంట్స్, అనవసరంగా సెన్సేషనల్ క్రియేట్ చేసేటువంటి కామెంట్స్కు ఆ పేరుతో ఇష్టారీతిన అధికారులపై కామెంట్ చేయడం ఇకనైనా నాయకులు మానేస్తారని, దానికి స్వస్తి చెప్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ YK TV. Signing off, yours Kalyan Krishna. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel